కొన్ని వేల మంది పనిచేస్తుంటారు. దర్శకులు అవ్వాలని కలలు కంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఒక కళతో ట్రావెల్ చేసే ఒకే ఒక జర్నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్‌లోకి వచ్చినాక ఆ కళ నెరవేరటానికి సక్సెస్ అనేది రావటం కోసం ఒక్కొక్కళ్ళు పడే కష్టాలు, జర్నీలు తలుచుకుంటే మామూలుగా ఉండవు. అలాంటి ఒక కష్టాన్ని ఒక 100,00,00,000 సినిమాగా గనుక వచ్చినప్పుడు ఆ మైండ్‌లో ఎన్ని రకాల జర్నీలో మనం చూసొచ్చినయన్నీ కూడా కనపడతానే ఉంటాయి. ఆ జర్నీని ఒక్కసారి చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మామూలు అద్భుతాలుండవు. ఎంత గొప్ప జర్నీనో ఒక్కొక్క సక్సెస్ రావటం కోసం, ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోవటం కోసం ఒక డైరెక్టర్ పడే తపనేంటో నాకు తెలుసు. అందుకనే ఒక డైరెక్టర్‌కి ఆ 100,00,00,000 సినిమా వచ్చింది. ఆ 100,00,00,000 మార్క్ దగ్గరికొచ్చేసి నించొని యెస్! నేను అనుకున్నది సాధించానని చెప్పి నించున్నాడు. అతని ప్రయత్నం ఏంటి? అతని ప్రయాణం ఏంటి తెలుసుకుందాం. అతనే 'ఢిల్లీ స్క్వేర్' సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు మల్లిక్ రామ్. హాయ్ మల్లిక్ గారు. హలో అండి. హలో శివ గారు. కంగ్రాచ్యులేషన్స్ మల్లిక్ గారు. చాలా ఎమోషనల్‌గా స్టార్ట్ చేశారు సార్. ఈ ప్రయాణం. ఎమోషనల్‌గా కాదు. ఐ నో ద పాత్. అవును. మీ జర్నీస్ ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. అవును. యాహ్! ఎస్పెషల్లీ ఇలా సక్సెస్ వచ్చినప్పుడు ఎవరి డైరెక్టర్ అని గూగుల్ చేస్తున్నప్పుడు ఆ గూగుల్‌లో మనం కనపడుతుంటే ఆ ఎమోషన్ ఉంటది. అవును. మిమ్మల్ని అక్కడ ఎతికాము, ఇక్కడ ఎతికామని ఇప్పుడు ఎవరెవరో చెప్తారు. అవును. మామూలుగా మనం రోడ్డు మీద తిరుగుతా ఇదే మల్లిక్ రామ్ రోడ్డు మీద కూడా తిరుగుతా ఉంటాడు. ఎవరికీ తెలీదు. అవును. కానీ ఆ సక్సెస్‌కి ఉండే కిక్ వేరు కదా! అవునండి. అబ్సల్యూట్‌లీ. దానికి సంబంధించి సక్సెస్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. మీ ప్రయాణం గురించి మొదలు పెడదాం. అవునండి. అసలు హౌ టు ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ? యాహ్! సో, నేను వైజాగ్‌లో పుట్టానండి. ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయ్యాను. అప్ దానికి ముందు కూడా సినిమాలన్నా కూడా ఏదన్నా కూడా జనరల్‌గా అందరి ఆడియన్స్‌లో సినిమా అంటే ఇష్టం గానీ కథ చెప్పాలి అనేది చాలా న్యాచురల్‌గా నాకు అనిపించేదండి చిన్నప్పటి నుంచే. అంటే ఎక్కువ అంటే మీకు నానమ్మ చెప్పిన కథలు దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవటం. అంటే అంటే నీకు ఇప్పుడు క్రియేటివ్‌గా వినే ఐడియా అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. మీకు ఆ ఇయర్ చిన్నప్పటి నుంచి ఉందండి నాకు ఆ ఇయర్. అంటే ఆ కథ ఎందుకు అంత నన్ను అది ఏ విధంగా ఎఫెక్ట్ చేసిందా, నవ్వించిందా, ఏం చేసినా కూడా బియాండ్ ఒక నార్మల్ ఆడియన్స్‌లా కాకుండా బియాండ్ దట్ కూడా నేను ఆ కథను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టానండి. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం అనేది ఇట్ ఈస్ అ రిస్క్. బికాజ్ ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అన్నది. మేము షార్ట్ ఫిల్మ్స్ లాగా ఏవో స్టార్ట్ చేసి కొన్ని చేసాం విశాఖపట్నంలో. నేను బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి చేసాము. అంటే అప్పుడు కూడా స్టిల్ లెర్నింగ్ కదా, ఇది సరిపోతుందా అసలు సినిమా చేయడానికి అన్న ఒక డౌట్తోనే వచ్చానండి ఇక్కడికి. అండ్ ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. స్ట్రగుల్ నా ఉద్దేశంలో ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుందండి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏ కోర్స్ ఆఫ్ లైఫ్ తీసుకున్నా కూడా మీకు స్ట్రగుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. స్టడీ ఆఫ్ బుక్స్ లాగానే అంతే. లైఫ్ ఇస్ బేసికలీ అన్ ఎక్స్ప్లోరేషన్ అండి. మీరు లైఫ్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అంటే నాకు ఐ థింక్ దిస్ ఇస్ ద లక్కీయెస్ట్ ఇయర్ ఫర్ మీ ఈసారి అండి. అంటే ఐ జస్ట్ హ్యాడ్ అ సన్ అండ్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ డాగ్ దట్ కేమ్ టు మై హౌస్. నేను ఒక ఇల్లు తీసుకున్నాను అండ్ దిస్ థింగ్. సో ఇవన్నీ కూడా ఫర్ మీ నాకు వాటి గురించి గుర్తురాదు. అంటే దానివల్ల ఇక్కడ దాకా వచ్చానని ఇస్ వాట్ ఐ డోంట్ సీ ఇట్ లైక్. ఐ సీ ఇట్ లైక్ ఇది ఒక జర్నీ. దీని ముందు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దట్ ఈస్ హౌ మై లైఫ్ ఇస్ గోయింగ్ టు బీ అన్న చాలా ఫస్ట్ నుంచి నాకు మైండ్ సెట్ ఉందండి. సో ఇలాంటి ఐడియాస్ కూడా నేను లైఫ్లో అప్లై చేస్తాను, స్టోరీస్లో కూడా అప్లై చేస్తానండి. కరెక్ట్. అందుకనే మీ స్టోరీలో జీవం ఉంటుంది. అంటే మీరు కథని వాస్ట్ కథని చెప్పరు. ఉన్న చిన్న కథలోని ఉన్న అక్కడ మెలకువలు, అక్కడ క్యారెక్టర్స్ని, ఆ క్యారెక్టర్స్లో వచ్చే ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తాం. అది జానర్ మీకు కామెడీ అనిపించేసరికి పెద్దగా ఏం చేసామన్నట్టు అనిపిస్తుంది. కానీ మనకి టిల్ లాంటి క్యారెక్టర్ కానీ, ముందు అద్భుతం అన్న సినిమా కానీ, పెళ్లిగోలు కానీ, అన్ని క్యారెక్టర్స్ కూడా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, వాళ్ళకు హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి, వాళ్ళు దాని ప్రకారమే ప్రవర్తిస్తారు. అండ్ నా రిఫ్లెక్షన్ ఉంటుంది అందులో. సో ఈ జర్నీలో ఫస్ట్ నుంచి ఏడీగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ వాజ్ లెర్నింగ్ కంటిన్యూస్గా. నేను లెర్నింగ్ అన్నది అది దినదినం జరుగుతుంటుందండి లెర్నింగ్. ఇప్పుడు కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే వైజాగ్ వాళ్ళకి ఎందుకు ఆ క్రీమ్ సార్. చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తాను, దాదాపుగా వైజాగ్, రాజమండ్రి ఆ ఏరియా వాళ్ళే ఉన్నారు. వైజాగ్ ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. మనకి ఆ బీచ్ కానీ, ఆ కొండలు కానీ, అండ్ ఇట్స్ అ వెరీ క్రాస్ కల్చర్ కలిసిన ప్లేస్ అండి.
ఆ యునిక్ బ్లెండ్ మీకు బోత్ ద స్టేట్స్లో ఎక్కడ ఉండదు. అవును. హైదరాబాద్లో అది మీరు హైటెక్ సిటీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది నార్త్ ఇండియన్స్ రావటం కానీ ఇదంతా కానీ మీకు ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. బికాస్ నేవీ బేస్ ఉండటం వల్ల లాట్ ఆఫ్ హిందీ క్రౌడ్ యూస్ టు బి దేర్. చాలా మంది మార్వాడీస్ ఉండేవాళ్ళు. ఆర్ ఫ్రెండ్స్ యూస్ టు బి మార్వాడీస్. డిఫరెంట్ ఒక ఇండియా అంతా మీ దగ్గర ఉండేది. ఇండియా అంతా ఉండేది బికాస్ ఆఫ్ ద బీచ్ పోర్ట్ ఉండటం వల్ల ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా మీకు తెలుసు. బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా. సో అలానే ఒక హౌ టు అంటే మీకు జనరాసిటీ పీపుల్ తోని ఎలా ఉండాలి అవును అనేది ఒక మనీ వాల్యూ అవును ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ తెలుసు. చాలా తెలుసు అండి. అంటే చాలా సింపుల్ టౌన్. ఇప్పుడు కూడా చాలా పీస్ఫుల్ సిటీ అండి అది. అది సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంతా చేసిన తర్వాత ఫైనల్లీ అక్కడికి వెళ్తే అది డెస్టినీ అని అన్నట్టు వైజాగ్ని అంత ఇదిగా పోలిస్తారండి దాన్ని. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సిటీ కూడా. అండ్ మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ గాలి, ఆ సముద్రం ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుందండి. అది కూడా చాలా పోయిటిక్ ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎప్పుడైనా పెద్ద పెద్ద వాస్ట్ మౌంటైన్స్ కానీ వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయంటే ఓ మనిషిని హంబుల్ చేసేస్తాయి ఫస్ట్. ఇంత పెద్దది నీ ముందు జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఆకాశాన్ని మీరు చూసినా కూడా ఆకాశం ప్రతి చోట ఉంటుంది. కానీ దాంట్లో జరుగుతున్న విషయాలన్నీ చూస్తే స్టార్స్ కానీ చూస్తే కానీ యూ షుడ్ బి హంబుల్డ్. ఎంత బ్యూటీ నీకు ఎందుకు రా అంత ఈగో అసలు, ఎంతెంత విషయం జరుగుతుంది బయట, ప్రపంచం ఎంత గొప్పగా ఉంది అన్న టైం మీకు ఇస్తుందండి విశాఖపట్నం. ఆలోచించుకోవడానికి టైం ఇస్తుంది. ఎందుకంటే అన్ని విషయాలు ఉంటాయి అక్కడ ఆ ప్లేస్లో. అంటే బిల్డింగ్స్తో నిండిపోదు అది. మన కన్ను తిప్పితే మనకు కనిపిస్తుంది మిగతా సిటీ కూడా. చాలా హాయిగా ఉంటుంది ఆ ప్లేస్. సో అందుకని ముందు ధైర్యం లేక చాలా మంది వచ్చి ఉంటారండి అంతే. అంతేగాని క్రియేటివ్ పీపుల్ అయితే జీనియస్ పీపుల్ ఉన్నారు. చాలా మంది. రావిశాస్త్రి గారు చాలా మంది ఉన్నారు రచనలు కానీ అవన్నీ. మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు అండి ఆయన. సో నాకు ఆయన చిన్నప్పుడు మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన ఇమీడియట్గా రావిశాస్త్రి గారు గ్రాండ్ సన్ అని తెలియటం. అప్పుడు నేను తన బుక్స్ పికప్ చేసుకోవటం, చదవటం ఆయన బుక్స్. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది చదవటం అనేది మాది. ఐ స్టడీడ్ ఇన్ ఆంగ్లో ఇండియన్ స్కూల్ అండి. ఒక క్యాథలిక్ స్కూల్లో చదివాను నేను. అండ్ ఎక్కువ ఇంగ్లీషేనండి. చాలా ఇన్ఫ్లుయెన్స్. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు తెలిసిపోతుంది అది ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్యలోకి. తెలుగు ఇష్టమే చాలా. అంటే సినిమాలు ఆబ్వియస్లీ తెలుగులో చూసేవాళ్ళం. హిందీ సినిమాలు కూడా చాలా రిలీజ్ అయినాయి. అంటే మీకు ఆ హిందీ క్రౌడ్ ఉండటం వల్ల హిందీ సినిమాలు ఎప్పుడైతే నార్త్లో రిలీజ్ అయ్యాయో ఇక్కడ కూడా వైజాగ్లో కూడా రిలీజ్ అయ్యాయి ఇమీడియట్గా. అండ్ వీ సా దెమ్ ఇన్ ద ఫస్ట్ డే చూడటం. సో ఒక చిన్న కాస్మోలా ఉండేదండి ఆ ప్లేస్. లేదే మీరు మాట్లాడుతుంటే కూడా ఒక కాస్మో సిటీకి సంబంధించిన ఒక ప్రతినిధి మిడిల్ క్లాస్ రేంజ్ నుంచి వస్తే ఎలా ఉంటది అన్నట్టే ఉంటుంది. మీరు రవికాంత్ మాట్లాడినా కూడా అలానే ఉంటుంది. బికాస్ మేమంతా కూడా అలానే ఆలోచిస్తామండి. రవికాంత్, వైవా, హర్ష అంటే ఒకలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుందండి. అండ్ మేమందరూ కూడా ఒకే ఫ్రెండ్స్ గ్యాంగ్ అవటం. అంటే నాకు వేరే గ్యాంగ్ ఉండేది, బట్ తనకి వేరే గ్యాంగ్ ఉండేది. బట్ మధ్యలో గ్యాంగ్ మెంబర్స్ ఇద్దరు అక్కడ ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఉన్న గ్యాంగ్ తన ఫ్రెండ్ అవటం. వైజాగ్ మెమరీస్ లో ద బెస్ట్ మెమరీస్ ఏంటి సార్? ఒక గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక సంవత్సరం ఏం చేయలేదు సార్. ఏం చేస్తామని క్లారిటీ లేదు. అసలు లైఫ్ మీద అసలు భయం లేదు సార్. అప్పుడు అప్ప ఇంతసేపు చదివించారు కదా, అమ్మ బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఒక సంవత్సరం టైం వేస్ట్ చేసామన్నది 5-6 ఏళ్ళ తర్వాత పోయేదాకా తెలిసింది. కానీ అప్పుడు టైం వేస్ట్ అనిపించలేదు. అంటే ఇప్పుడు కూడా నేను టైం వేస్ట్ అనుకోను, ఐఎమ్ సారీ. బట్ ఆ టైంలో ఓన్లీ మ్యూజిక్, సినిమా ఎక్స్ప్లోర్ చేసామండి యాజ్ ఫ్రెండ్స్. షార్ట్ ఫిల్మ్లు తీయటం, సరదా తిరగడం. దానిలో చాలా ఎవల్యూషన్ చాలా ఉంటుందండి. చాలా మీరు అనుకుంటున్నారు కానీ దానిలో మీరు ఏం చేయట్లేదు అనే దానిలో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ఒక ఆన్సర్ మీకు తెలియాలనిపిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అండి. అవును. మీకు బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా పీపుల్ మైండ్ సెట్ కానీ, పీపుల్ అవేర్నెస్ కానీ, పీపుల్ జడ్జ్ చేసే విధానం కానీ ఎంత మారిందో మీరు గమనించారు? అవును అవును. దట్ ఈస్ ద స్పేస్ మీకు ముందే వచ్చింది అంతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 1 yearలో ప్రాబ్లం డబ్బులు సంపాదించలేదేమో కానీ చాలా సంపాదించుకున్నామండి. అంటే ఫ్రెండ్షిప్స్, ఒక లైఫ్ లాంగ్ నిలబడే ఫ్రెండ్షిప్స్, మ్యూజిక్ మీద ఒక అండర్స్టాండింగ్, కథల మీద ఒక అండర్స్టాండింగ్, డిస్కషన్లు కూడా ఎంత జోకులు వేసుకునే వాళ్ళం అంత కథల గురించి మాట్లాడుకునే వాళ్ళం అండి. దానికంటే కూడా ఈ 1 year మీకు జర్నీ అనేది గొప్ప జర్నీ అనేది నేను నమ్ముతాను. అవును. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మీకు ఇక్కడే ఉంది సార్, ఎంటర్టైన్మెంట్ సార్. మీకు ఒక డైరెక్టర్స్ క్యాబిన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందరితో కలిసి కూర్చొని చేసేది ఏంటి? ఇదే కదా, వండటం, తెలుసుకోవటం, మాట్లాడటం. అదే ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ అనుకొని దాని మీద వర్క్ చేస్తారు. అక్కడ పాయింట్స్ ఉండవు, వర్క్ చేస్తూనే ఉంటాం. అంటే చాలా అప్పుడు మీరు ఒక స్పాంజ్లా ఉంటారండి. బయటకు వచ్చారు కదా, ఇప్పుడే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ సక్ చేస్తుంటారు అన్నమాట.
అదేంటి ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందా, ఫాదర్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు, మ్యూజిక్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు, నేచర్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు. అంత టైం ఉండింది కాదు మీకు. ఇప్పుడే ఇప్పుడు మీరు నాకు తెలిసి కాలేజ్ అయిపోయింది అంటున్నారు కాబట్టి అప్పుడే ఎమోషన్స్ అవును లవ్లు అవును, అంతా. అన్ని సో ఎవ్రీథింగ్ ఆ అట్రాక్షన్ టువర్డ్స్ గర్ల్స్ కానీ అది చాలా ప్యూర్గా ఉంటుంది. ప్యూర్ ప్యూర్ అండ్ బీచ్ని ఇప్పుడు నేను బీచ్లోకి వెళ్తే ప్రాబ్లీ అప్పుడు ఎంత 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 ఎంజాయ్ చేసినా అంత ఎంజాయ్ చేయలేనేమో అప్పుడు. Maybe. బట్ అక్కడ కూడా చాలా ఒక ఆనందం, ఏది ఎక్స్ప్లోర్ చేసినా కూడా కొత్త కొత్త ఆనందం. వైజాగ్లో డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, అండ్ అక్కడికి వెళ్ళి వీస్ టు సిట్ అండ్ వీస్ టు టాక్. ఎక్కడ ఉండేవారు మీరు? వైజాగ్లో అండి, కేజీహెచ్ డౌన్ అండి, కలెక్టర్ ఆఫీస్ డౌన్లో ఉండేవాడిని నేను. కరెక్ట్గా నేవీ బేస్ ఉంటుంది, దాని పక్క ఇల్లు అండి మాది. సో నాకు బయటకు వస్తే పొద్దున్నేస్తే బీచ్ కనిపించేదండి. సో మేము నేను అసలు బ్యూటీని అంతా మీరు జీవితకాలం జీవితకాలం చూసేసామండి. సో నాకు ఎంత మిస్ అవుతా అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక వాటర్ బాడీకి చూడడం కోసం అని చెప్పేసి చాలా ఇదైపోతాను. వాటర్ బాడీ చూడగానే ఏదో ఒక పీస్ సడన్గా మీ ట్యాంక్ బండ్ వైపు వెళ్ళి కార్ వెళ్తుంటే టక్కన ఒక సడన్గా పీస్ సెటిల్ అవుతుంది. అమ్మా ఏంటి వాటర్ బాడీ పక్కన వచ్చామని, ఏంటో అది అవుతుంది వాటర్ బాడీ పక్కన ఉన్నప్పుడు. అది కొంచెం పొయిటిక్ సెన్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం కథని చెప్పగలిగే నెరేషన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది అది. మీ ఫ్యామిలీ చాలా రిచ్? లేదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఏం చేసేవారు అమ్మ నాన్న? మై ఫాదర్స్ వర్క్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అండి, అగ్రికల్చర్ ఆఫీస్గా పనిచేశారు ఆయన. మై మదర్స్ హోమ్ మేకర్, షీ వాజ్ దేర్. అండ్ ఆ ముందు జనరేషన్ అనకాపల్లిలో ఉండేవారండి, ద హోల్ ఫ్యామిలీ. ముందు జనరేషన్ మా ఫాదర్ పుట్టిన 5-6 yearsకి వైజాగ్ వచ్చారు. ఏదో ఒక ఇల్లు కొని ఆ ఇంట్లో అందరూ కలిపి ఒక ఉమ్మడి కుటుంబంలాగా 3 brothers అక్కడ ఉన్నారండి. సో ఎవ్రీబడీస్ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. విలేజ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా హంబుల్గా ఉంటారు వాళ్ళు. అంటే ఏమన్నా కూడా చదువు తప్ప మనకి ఇంకో ఇది ఒకటి ఉండదు. అండ్ చదివితేనే మీరు పైకి వస్తారు, చదువు తప్ప ఇంకే విధంగానూ ఈ ప్రపంచంలో నువ్వు బతకలేవు, సర్వైవ్ అవ్వలేవు అన్న చాలా స్ట్రాంగ్ రూల్స్తో బతికిన ఫ్యామిలీ. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా మొన్నటిదాకా కూడా భయపడుతున్నారండి మా పేరెంట్స్. ఇంకా ఏమైపోద్ది వీడి కెరీర్, ఏమైపోద్ది, చదువు అంటే అట్లీస్ట్ ఏదో చేసుకుంటూ ఉండేవాడు, ఆర్కిటెక్చర్ చేసుకుంటూ ఉంటే వెళ్ళిపోయాడేమో ముందుకి, ఇంకా పైకి వెళ్ళేవాడు. బట్ మీకు మీ మనసు వేరే చోట ఉన్నప్పుడు మీరు ఏం చేయలేరండి. ఇంకా అది ఎంత చేసినా మీరు ఇందులోనే ఉండన్నప్పుడు అలాగా పోనీ సరే ఇలా ఇంత ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళందరినీ ఎలా ఒప్పించుకొని ఇండస్ట్రీకి వచ్చారు? నేను అసలు ఏం ఒప్పించినండి ఎవరు, నేను జస్ట్ వచ్చేస్తాను అంతే. అంటే నాకు అది ఒప్పించడం, కన్విన్స్ చేయటం ఇవన్నీ పెద్దగా నచ్చు. అంటే నా పెళ్లి విషయంలో ఒప్పిద్దామని నేను అనుకున్నా, ఎందుకంటే అది ఒక చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఐ వాంట్ 2 families టు బి ఇన్వాల్వ్డ్. ఇది నా జర్నీ అండి, ఇది. దీంట్లో నేను అనుకున్న డీమన్స్ నేను ఫైట్ చేయాలి బయటకు వెళ్ళి. ఐ హ్యావ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్, ఎందుకంటే ఇది నేను నాకు వేసుకున్న ఛాలెంజ్. సో ఆ ఒక్క విషయంలో ఐ డోంట్ లెట్ ఎనీబడి టేక్ డెసిషన్స్ ఫర్ మీ. కానీ అప్పుడు మరి ఫైనాన్షియల్గా ఎలా ఉండేది? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండిందండి. బట్ ప్రాజెక్ట్ చేసినప్పుడల్లా వచ్చిన కొద్దిపాటి డబ్బు సేవ్ చేసుకుంటా, రెంట్ కట్టుకుంటూ, ఫ్రెండ్స్తో ఉంటూ, ఫ్రెండ్స్ యూస్ టు హెల్ప్ మీ. నాకు ఇప్పుడు ఈ సక్సెస్ మీరు డైరెక్టర్ అయిన ఫేజ్ కాదు, ఆ ముందు ఒక ఫేజ్ ఉంటుంది. అవునండి, ఏం అర్థం కాదండి, ఏం అర్థం కాదు. ఇంట్లో నుంచి వచ్చేస్తారు, అసలు ఒక రావడానికి ఒక మొండి ధైర్యం కావాలి. ఎవరిని చూసుకుని వచ్చారు హైదరాబాద్కి? ఎవరు లేరండి చూసుకోవడానికి, అంటే ఎవరు లేరు. ఇది ప్లాన్ అని ఏం లేదండి, అంటే ఏదో ధైర్యం అంతే, చేసేయగలను, తెలుసు కదా నీకేంటి భయం చేయడానికి అన్న ఒక ధైర్యం ఉండేదండి. అయ్యో ఉండేదండి, ఎందుకంటే మేము ఏది నేర్చుకోకుండా అయితే రాకూడదండి, అదేదో నమ్ముతాను నేను. ఇంకా అసలు రైటర్ ఉన్నాడని మీకు ఎప్పుడు తెలిసింది? అబౌట్ 18-19 years అప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు, ఎప్పుడైతే మేము రాసింది ఒక నలుగురికి వినిపిస్తాం కదండి చదివి, రావిశాస్త్రి గారి సన్ యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు. సో ఆయనకి చదివి వినిపించాము. ఆయన ఏంటి ఎంత డీప్గా రాస్తున్నారు, 18-19 ఏళ్ళు కుర్రాల్లో ఉన్నారు, మీరేంటి ఎంత ఇంటెన్స్ స్టఫ్ రాస్తున్నారు ఆయన అనేసరికి, సో అంటే అది గొప్పగా కాదండి, కానీ అట్ దట్ టైమ్ ఓన్లీ వీ వర్ వెరీ వెరీ ఇంటెన్స్ గైజ్ అండి. ఫ్రెండ్స్ కూడా అంతా కూడా జీవితం గురించి ఏంటి అన్న క్వశ్చన్స్ నుంచే కథలు వచ్చేవండి. అంటే ఏదో ఒక అమ్మాయి అబ్బాయి కాఫీ షాప్లో కలడం అనేది ఒక అలాంటిది అసలు ఎప్పుడు చేయలేదండి. అసలు మాకు ఆలోచనే రాదు అలా. మేము ఏం చేసినా కూడా ఎవరో ఒక నలుగురు 5 వేరే దేశాల నుంచి వచ్చి ఒక బోటు మన పోర్ట్లో స్టక్ అయిపోతే ఆ 5 మనుషులు
బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, స్టక్ అయిపోయారు అక్కడ. వాళ్ళ 5 మనుషులు ఏం మాట్లాడుకుంటారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా నుంచి కాన్వర్జేషన్స్ వచ్చేవాడి. దిస్ ఇస్ ద స్టోరీ నేరేషన్. అవును అంటే ఇప్పుడు బోట్లు అందరూ చూస్తారు, సముద్రాన్ని అందరూ చూస్తారు, కానీ అక్కడి నుంచి ఇది ఒక పాయింట్ క్రియేట్ చేయడం, దట్ ఇట్స్ క్రియేటివిటీ అంటే అనేది. అట్లాగా మీకు చాలా సో మెనీ ఐడియాస్ వస్తూ ఉంటాయి. చాలా ఐడియాస్ వచ్చాయండి. అంటే చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తూనే అండి చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ గురించి కానీ, అంటే నేను చేసిన లాస్ట్ షార్ట్ ఫిలిం హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ చేసుకొని విడిపోదామని ట్రై చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి బయట అఫైర్స్ ఉంటాయి, ఇద్దరికి అఫైర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఒకే టైం డిసైడ్ అవుతారు అన్నమాట, ఫైట్ చేసుకొని విడిపోదామని ఈరోజు. అండ్ ఆ కాన్వర్జేషన్లో ఒకళ్ళ మనసులో ఎంత బాధ ఉంది అని ఎదురు మనిషికి తెలుస్తుంది ఆ మాటల్లో. తెలిసి కలిసిపోయి తిరిగి ఒక చోటికి రావడం అన్నది ఆ కథ. మళ్ళీ రియలైజ్ అయ్యి నేను ఇన్ని మాట్లాడకపోవడం వల్ల మనిషికి నేనేంటో తెలియలేదు. సో నేను ఆ మాటలు ఆపుకోవడం వల్ల నాకు ఇది జరిగింది, ఈ మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది అన్న విషయం. కమ్యూనికేట్ ద పీపుల్, కమ్యూనికేషన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ రిలేషన్షిప్ గురించి అన్ని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అంటే ఇలా కొంచెం తేడా కథలోనే కొంచెం మీరు చాలా పెద్ద జానర్ ఇది, ఇట్స్ యూనివర్సల్ జానర్. అవును అదేంటంటే ప్రతి ఒక్కళ్ళకి, నా దృష్టిలో నేను నిజంగా కూడా కొంచెం మీరు అంటే వైజాగ్ కల్చర్ ఎంత ఉన్నప్పుడు నేను ఆలోచిస్తే వైజాగ్ వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ థింకింగ్ ఉంటారేమో ఏజ్తో కంటే కూడా నేను అనుకుంటున్నాను. అంటే ఇట్లాంటి అఫైర్స్ అన్నప్పుడు కూడా ఈ కొంచెం ఈజీగా చిన్న పిల్లలు అప్పుడే తెలిసిపోతాయి మీకు. అంటే ఒక 16+ వచ్చేసరికి యు నో ద హోల్ వరల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. అంటే ఎక్స్ప్లోరింగ్ కూడా చాలా జరుగుతుందండి, ఫాస్ట్ గా జరిగిద్దేమో. చుట్టూ ఉన్న వైజాగ్లో అంత ఏం హడావిడి జరగదండి. అంటే వాట్ ఐ మీన్ ఇస్ దట్ ఇట్ స్టిల్ లైక్ అ స్మాల్ సిటీ. కానీ చుట్టూ ఉన్న మనుషుల మాటలు ఉంటాయి కదండి, వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా వాళ్ళు చూసిన వెబ్లో చూసిన విషయాలు కానీ, వాళ్ళు విన్న మ్యూజిక్ గురించి కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ మీకు నేను చదివిన స్కూల్ కూడా చెప్తున్నాను కదండి, క్యాథలిక్ స్కూల్, సెయింట్ లాసియస్ హై స్కూల్లో చదివాను. సో ఐ హ్యాడ్ ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్స్. సో మాకు టీచర్స్ అందరూ వేర్ బ్రిటిషర్స్ లీనియేజ్లో ఉన్న వాళ్ళు. సో ఫర్ అస్ చిన్నప్పటి నుంచి లిటరేచర్ కానీ ఏదన్నా కానీ చాలా ఫాస్ట్ అండి. వొకాబులరీ కూడా మీ వొకాబులరీ చాలా బాగుంది. అవును, కంపేర్ టు ఇప్పుడు మీ జానర్ ఆఫ్ డైరెక్టర్స్ తో చూసుకుంటే. అవును, కళ్యాణ్ శంకర్ ఊహించుకొని మల్లిక్ రామ్తో ఎలా ఉంటుంది చిట్ చాట్ అనే మైండ్ సెట్ తో వస్తే కంప్లీట్లీ డిఫరెంట్. అవును, మావాడు గవర్నమెంట్ స్కూల్, క్యాథలిక్స్ ఇంగ్లీష్ స్కూల్. అవును. సో కోర్ వైజ్ ఇద్దరం చాలా సిమిలర్ అండి. నేను తను సిమిలర్. నా మాట వేరే ఉంటుంది, తన మాట వేరే ఉంటుంది, కానీ ఇద్దరు చాలా సిమిలర్ పీపుల్ అండి. కళ్యాణ్ శంకర్ నేను అంటే నాకు చాలా చాలా ప్రియమైన మంచి తను. సో అందుకని దో వి కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ ఐమ్ సేయింగ్, బట్ కోర్ వైజ్ వి ఆల్ ఆఫ్ అస్ ఆర్ దోస్ నైస్ స్వీట్ పీపుల్ అన్నమాట. సో కమింగ్ టు వేర్ ఈ చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు ఇప్పుడు ఎవరైనా గే అన్నా కూడా మాకేం ప్రాబ్లం ఉండేది కాదండి. ఇది చాలా చిన్న వయసు. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో when I went for a party, there was a homosexual in the party and I didn't have any problem. I was 22, 23. నాకేం చిరాగా అనిపించలేదు. హీఈస్ అ గై హూస్ బోర్న్ లైక్ దట్. తన బర్త్ అలా జరిగింది. అది తను ఏమైనా అలా బిహేవ్ చేయడానికి ట్రై చేయట్లే, తను పుట్టడం అలా పుట్టాడు. హీ వాస్ క్రియేటెడ్ లైక్ దట్. మనం ఎప్పుడైతే వాళ్ళని అలా యాక్సెప్ట్ చేస్తామో వాళ్ళని మనం ట్రూగా చూడగలుగుతాం. వాళ్ళ ఏం ఇంటెన్షన్స్ మనం చూడగలగాలండి. ఆ చూస్తేనే ప్రతి హ్యూమన్ని ఆ మనిషిలో వాళ్ళని జడ్జ్ చేయకుండా చూస్తేనే ఆ మనిషి మీకు కనబడతాడు. ఇవన్నీ మాకు స్కూల్ లెవెల్లోనూ ఫ్రెండ్స్ లెవెల్లోనూ అందరికీ సిమిలర్గా ఉంటాయండి వైజాగ్లో. సో అంటే ఐ వోంట్ సే ఎవ్రీబడి ఉంటుందండి, మైండ్ సెట్ ఉండాలి. అసలు ఎంతో కొంత చిన్న పర్సంటేజ్ అని ఉంది కదా, ఆ పర్సంటేజ్ లో నేను ఉండటం అన్నది సంథింగ్ నాకు లెర్నింగ్ అదంతా. సో నేను పాస్ ఆన్ చేయగలిగింది నేను పాస్ ఆన్ చేశాను, వాళ్ళు చెప్పగలిగేది వాళ్ళు చెప్పారు. ఒక లెర్నింగ్ కైండ్ ఆఫ్ చిన్న స్కూల్ లాగా అయిందండి వైజాగ్లో ఉండటం అన్నది. ఇట్స్ లైక్ అ స్మాల్ స్కూలింగ్ అండ్ వెరీ చాలా హంబుల్ చేస్తుందండి మిమ్మల్ని. I came when I was 25 అండి. 25 వచ్చి I did architecture for a couple of years. తర్వాత గోల్కొండ హై స్కూల్ అన్న ప్రాజెక్ట్కి ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అది ఫస్ట్ ఫిల్మ్. తెలుసు మీరు అప్పుడు నాకు ఇంద్రగంటి గారు అందరూ, మీ సంతోష్ శోభను అందరూ క్రికెట్ మేమేమో ఈ టీమ్ మీడియా టీం కింద మేము క్రికెట్ మీరు ఆడారు. కరెక్ట్. మీరందరేమో అటు వాళ్ళందరూ ఆ ఎండలో టఫ్ షూట్ అండి అది మాత్రం. అండ్ వాళ్ళు కూడా ఓన్లీ సండేస్ ఇచ్చేవారు అండ్ సమ్మర్ హాలిడేస్ లో షూట్ చేయించారు. మోతీనగర్ డాన్ బాస్కోలో చేసాం షూటింగ్. ఇప్పుడు మీరు ఫస్ట్ అలా వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్ చేస్తా కూడా మీ మనసు ఊరికి ఒక సినిమాకి వచ్చారు, అవునా?
అప్పుడు మీరు ఎదుర్కొన్న అవమానాలేంటి, బాధలేంటి, ఆ. ఆనందాలేంటి అన్నీ ఉంటాయి. అవును. నిజాలు అన్నీ మిక్స్ చేస్తేనే ఒక డైరెక్టర్ పుడతాడని నేను నమ్మకం. ఉమ్. మీ విషయంలో ఎలా ఉంది? అంటే ఒక్కొక్క డేస్ ఉంటాయండి, ఉండవనేం కాదు. బట్ నేను ఆ డేస్ని పెద్దగా గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ప్రతి మనిషికి ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుందండి. స్ట్రగుల్ లేకుండా ఎవరు ఒక పొజిషన్లోకి రారు. లెట్ ఇట్ బీ మై ఫాదర్ ఆర్ లెట్ మీ మై ఫ్రెండ్స్ పేరెంట్స్ స్టోరీస్ తెలుసు నాకు, హౌ డిఫికల్ట్ ఇట్ వాజ్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ జర్నీ. సో నాకు కూడా డేస్ ఉన్నాయండి వేర్ ఐ వాజ్ రియలీ లో అండ్ ఫుడ్కి డిఫికల్టీ ఉండేది, రెంట్ కట్టడానికి డిఫికల్టీ, ఆల్ దీస్ ఆర్ దేర్. లేవని నేను అన్నాను, బికాజ్ ఐ డెంట్ హ్యావ్ మై పేరెంట్స్ హైదరాబాద్ నుంచి కాదు, వాళ్ళు వైజాగ్లో ఉన్నారు. ఐ హ్యాడ్ దోస్ డిఫికల్టీస్. కానీ అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఎందుకు వచ్చాను నేను? లేదండి, అసలు ఒక్కసారి కూడా, నాట్ ఈవెన్ ఫర్ 1 సెకండ్ హ్యావ్ ఐ థాట్ లైక్ దట్, నెవర్. బికాజ్ నేను రైట్ దారిలో వెళ్తున్నానని నాకు ఒక ఐడియా ఉందండి. నేను కరెక్ట్ దారిలో మీకు నమ్మకం ఉంది, నేను నమ్మకం. కరెక్ట్ గానే పాత్రలో ఉన్నాను. ఎవరు నమ్మినా నమ్మపోయినా ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. మై వైఫ్ వాజ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ నేను ముందుకు వెళ్ళటానికి కానీ, లేదంటే నాలో కాన్ఫిడెన్స్ని మళ్ళీ ఇన్స్టిల్ చేయడానికి కానీ షీ సపోర్ట్స్ మీ అ లాట్. అండ్ దానికి తోడు మా ఫ్రెండ్స్, ఆల్ దట్, నేను లో ఫేజ్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడడం కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కానీ, దే లాట్ ఆఫ్ థింగ్స్ పీపుల్, గుడ్ పీపుల్ హ్యావ్ డన్ అండి. నా జీవితంలో చాలా చాలా మంచి మనుషులు ఉన్నారు. ఎక్కువ మంది పాజిటివ్ పీపుల్ చుట్టూ ఉన్నారేమో మీ చుట్టూ. ఆల్వేస్. అదే అంటే మీకు చాలా హానెస్ట్ గా ఉంది మీ వాయిస్ లో, ఆ టెంపో కానీ మాడే విధానం కానీ, అంటే మీరు అనుభవించారు దాన్ని, ఆ పాజిటివ్నెస్ ని అనుభవించారు కాబట్టి మీరు అంత ఎంజాయ్ చేయగలిగారు. ఇప్పుడు ఇంత కష్టాలు ఉంటాయి ఇంత నేను తెలిసి కూడా, ఎప్పుడు ఆ ఒక నరుడా డోనరుడా సినిమా నాకు బాగా గుర్తుంది. ఆ సినిమాకి రీమేక్, అది రీమేకే కదా? అవునండి. రీమేక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ఇంత మీలో ఇంత ఉంది కదా. నాకు ఆ సినిమా చాలా ఇష్టం అండి, ఆ కథ. ఆ ఫస్ట్ ఒరిజినల్ సినిమా విక్కీ డోనర్ చాలా ఇష్టం. వన్ ఆఫ్ దోస్ దానికి ముందు బాలీవుడ్ వేరేగా ఉండేదండి. మీరు గుర్తుందంటే విక్కీ డోనర్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్, అది చాలా మార్చింది అప్పుడు. ద వే స్టోరీ, స్క్రీన్ రైటింగ్ కానీ, చిన్న వాళ్ళు దేవర్ నోబడి అండి. ఆయుష్మాన్ ఖురానా వాజ్ నోబడి, అనిల్ కపూర్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్గాటెన్, యామి గౌతమ్ వాజ్ న్యూ, జూహి చతుర్వేది వాజ్ న్యూ, అందరూ కొత్త వాళ్ళు, ఫ్రెష్ ఫ్లవర్స్ లో. అండ్ సడన్ గా ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాలీవుడ్ చూసానండి ఆ సినిమాతో. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇదేంటి వీళ్ళు ఎప్పుడు సెట్లు, గ్రాండ్ సెట్స్, ఇవి డాన్స్లు ఇవే కదా ఉంటుంది, సడన్ గా ఇంత మంచి బ్యూటిఫుల్, అదే ఎంత స్ట్రాంగ్ మెసేజ్ అండి అది. చిన్న కంటెంట్ చెప్పారు, ఎంత మంచి మెసేజ్ అది. అంటే మనం చాలా మంది ఇబ్బంది పడతారు గురించి మాట్లాడడానికి, కానీ పిల్లలు లేని కపుల్స్ ఎడ్యుకేషన్. అవును, మీరు ఇప్పుడు చెప్పాల్సిందే, యూ మస్ట్ సే దట్. ఎందుకంటే లైఫ్ లో పార్ట్ అండి అది. అవును, మనం ఫుడ్ ఎలా తింటాం, మంచినీళ్ళు ఎలా తాగుతాం, అవును, అది కూడా ఒక పార్ట్. అది చిన్న విషయం కూడా, దాన్ని అదే బాధాకరమైన విషయం ఏంటంటే చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా వేరే ఎన్ని చెప్తున్నారు. అది ప్రాబ్లం. అదేదో తప్పులాగా ట్రీట్ చేస్తుంటే అసలు మాట్లాడడం కూడా మాటలాగా నిజంగా దారుణం అది. కానీ మీరు ఆ కథ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ అన్ఫార్చునేట్లీ అది ఎందుకనో బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ఒక సంచలనం క్రియేట్ చేసి ఒక కొత్త జాన్రాన్ని సృష్టించారు. మనం ఎందుకు సృష్టించలేకపోయాం? ఐ థింక్ ఐ వోంట్ సే రీజన్స్ అని చెప్తే మళ్ళీ ఒకలా అనిపిస్తుంది. ప్రాబ్లీ మనకున్న ఆ ట్యాబు ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీద పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దట్. అంటే స్పర్మ్ డొనేషన్ అన్నది ఒక ఇట్స్ రాంగ్ థింగ్ లా చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళ స్పర్మ్ అసలు ఇంకో మనిషిలోకి పెట్టడం అంటే ఆ కలయికని ఏమంటారు అంటే, ఐ కాంట్ డిస్క్రైబ్. మీకు ఒక అది ఇన్వాల్వ్ అయిన ఇద్దరు కపుల్స్ ఉంటారు కదండి, వాళ్ళ పెయిన్ ముందు అదేం కాదండి. వాళ్ళు ఎంత బాధపడి చైల్డ్లెస్ మ్యారేజ్, ఒక తప్పని పరిస్థితుల్లో అది అనుభవించి, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ టేక్ దట్ అనుకునే మైండ్ సెట్ రావడానికి ఎన్ని యుద్ధాలు చేసుకుంటారు, ఎంత మెంటల్ ట్రామా ఉంటుంది కదండి. సో అదంతా అనుభవించి ఒక డెసిషన్ తీసుకోవడం కూడా భయంగా తీసుకొని, ఆ క్లినిక్కి వెళ్ళి దొంగచాటుగా వెళ్ళి తీసుకొని, అది చాలా చాలా డిఫికల్ట్ అండి. అండ్ దాన్ని ఒక స్క్రీన్ పైన చూపించి కామెడీగా అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసిన సినిమా సౌత్లో కూడా చెప్పాలి అని నాకు చెప్పగానే నేను ఇమీడియట్గా ఐ సెడ్ ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. ఇట్ డిడ్ంట్ డూ వెల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వామ్స్ అగేన్స్ట్ ఇట్. నేను ఇప్పుడు కూడా మీకు అది ఒక మంచి మెట్టైంది అనుకున్నాను. నేను వేరేగా ఐ డిడ్ంట్ క్రిటిసైజ్ దట్. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. మధుర శ్రీధర్ గారికి దానిలో ఏంటో పాత్ర నాకు వరశ్రీధర్ గారు ఫస్ట్ రైట్స్ కొన్నారండి ఆ సినిమా తెలుగులో చేద్దామని. తన దగ్గర నుంచి మనకి ఎస్ఎస్ క్రియేషన్స్, మన వాళ్ళ ఫాదర్ సుమంత్ వాళ్ళ ఫాదర్, హీ బాట్ ఇట్ ఫ్రమ్ మధుర శ్రీధర్.
వాళ్ళ దగ్గర రైట్స్ ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చినాయి అనమాట. అంతే, దట్స్ ఆల్. అలాగే వచ్చింది అంతే. అంతే. అరే ఇది మంచి సబ్జెక్ట్ బ్రదర్, భలే ఉంటుంది, కొందాం అది, మనం చేద్దాం అది ఇది అని ఈజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ టైం. ఓకే వెరీ నైస్ అన్న, బాగుంటుంది అని చెప్తే హూ ఇస్ ద డైరెక్టర్ అంటే, ఆ తర్వాత తప్పని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది. ఓకే అలా జరిగింది. అవును, నాకు అందుకే ఆ సినిమా బాగా గుర్తు. అవును, నేను ఎంజాయ్ చేశాను, ఎస్పెషల్లీ ఐ పర్సనల్లీ థరోలీ ఎంజాయ్ దట్ ఫిల్మ్. అవును. అంటే ఆ టైం తర్వాతనే మీకు బాబు బాగా బిజీ అని ఒక సినిమా వచ్చింది. అవును. మీకు గుర్తుంటే గుర్తుందండి, గుర్తుంది. మన నవీన్ మేడారం చేశాడు. అవును, అవును, అది కూడా సేమ్, అంటే ఆ జోనర్ వేరు, అవును. దీని పర్టికులర్ జోనర్ వేరు. ఆ టైంలో ఇట్లాంటి ఒక మంచి అవసరాలు శ్రీనివాస్ గారు అవసరాలు చేశారు. సినిమా అవును. చేసింది. నాకు అప్పుడు వాళ్ళతో దట్ వాజ్ ఆల్సో రీమేక్ ఆఫ్ హిందీయా మరాఠీ ఫిల్మ్. హిందీ ఫిల్మ్. అండ్ ఐ మేక్ థింక్ మరాఠీ దానిలో కూడా అక్కడ మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి అవును, తీసుకున్నారు. వీళ్ళు తీసుకొచ్చేసి. సరదాగా చేద్దాము, అవును. అవసరాలు శ్రీనివాస్ వంటాడుతూ చేస్తే వెరైటీగా ఉంటుందని. బట్ అన్ఫార్చునేట్లీ ఇదే చెప్తున్నా, అంటే ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ కూడా లేకపోవడం అనేది కొంచెం నెగిటివ్ ఏమో అనిపించింది. ఇప్పుడు మీకు టిల్లు స్క్వేర్కి ఇప్పుడు మీకు వచ్చినంత దీనికి ఆ టైంలో ఇవన్నీ లేవేమో అనిపిస్తుంది. అవును, అవును. వరల్డ్ హెస్ చేంజ్డ్ లాట్ బిఫోర్ ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్లో చాలా మారిందండి మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్, హౌ దే ఆర్ కన్సూమింగ్ కంటెంట్ అంతా కూడా చాలా వేరేగా అయిపోయిందండి ఇప్పుడు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను టిల్లు స్క్వేర్కి వస్తాను. టిల్లు స్క్వేర్ అనగానే నేనే ఫస్ట్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన క్వశ్చన్ అడిగానేమో, నాకు పాపం బాధేసిందేమో మీకు అనిపించింది కానీ, బట్ దాన్ని ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మీకు తెలియాలనేదే నా పాయింట్. నాకు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని లేదు. ఐ నో దో హౌ ప్రెషర్ యూ హ్యావ్, ఎంత పెద్ద ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. మిగతా అందరికంటే కూడా దిస్ ఈజ్ యువర్ లైఫ్. అవును, అవును, ఇది గనక అయితే పెద్ద హిట్, లేదంటే డిజాస్టర్. అవును, అవును. ఈ రెండిట్లోనే మిగులుతున్నాయి అంతేనండి. గమనిస్తే సినిమాలు. అవును, మధ్య మార్గంగా ఏది ఉండట్లే, ఏదో సేఫ్ అయ్యే వాళ్ళు అక్కడ దాకా అనేది ఉండట్లేదు. దీనికి మీరేమంటారు? 100% అండి. నాకు ఇది తెలిసింది, నేను దిగుతున్నప్పుడే ఐ నో, బట్ నేను దీన్ని ఫస్ట్ నా మైండ్లోకి రానివ్వలేదండి ఈ థాట్ని. అయితే అది ఎలా రాణించకుండా ఉండగలిగారు అనేది నాకు ప్రశ్న. వస్తుందండి మీకు ఆ థాట్ వస్తుంది, కానీ ఆ థాట్ని షుడ్ లెట్ ద థాట్ డిక్టేటివ్. మీరు గుడ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ థాట్ వస్తూ ఉంటుందండి. అంటే సరిపోయింది చేస్తున్నామా, మేము సరిపడంత చేస్తున్నామా అన్న క్వశ్చన్ మాకు ఎక్కువ మమ్మల్ని బోదర్ చేసిందండి. ఆ క్వశ్చన్ కన్నా హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అన్న క్వశ్చన్ కాదండి. అసలు ఫ్లాప్ వైపు అసలు ఆలోచన ఎందుకు వెళ్తుంది, ఫస్ట్ అది వద్దు డిస్కషన్. ఎవరైనా హిట్ కొడదాం, ఎలా కొట్టడానికి ఎంత ప్రయత్నిద్దాం, అందులోనే చాలా 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 స్ట్రగుల్ అండి. దాన్ని నేను స్ట్రగుల్ అంటాను మోర్. అంటే ఒక వెరీ హెల్దీ స్ట్రగుల్ అండి, అది కూడా హెల్దీ పెయిన్, అది హెల్దీ ఫియర్, అది ఇవన్నీ కూడా హెల్దీ థింగ్స్. ఇవన్నీ మీకు ఆ భయం ఉండాలి, ఆ సినిమా అలా ఆడాలి అంటే ఎంత ధైర్యం ఉంటే, అంత దమ్ముంటే నువ్వు దాన్ని సీక్వెల్ హిట్ చేద్దాం అనుకుంటున్నావు. ఎప్పుడు జరగని విషయం. ఇప్పుడు ఎప్పుడన్నా జరిగితే ఎస్ ధైర్యంగా వెళ్ళొచ్చు. అది ఎంతకుముందు జరిగిన దానిలో 90% కళ్ళ ముందు మనం చూసాం. దాన్ని మీరు చేయటం అనేది మళ్ళీ ఇమ్మీడియట్గా మీకు అది కాక ఒక 4-5 years గ్యాప్ ఉండింది. అగైన్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐడియా అని అనుకోవటం, నేను అనుకోవటం ఒకవేళ ఇట్లా కంటిన్యూ అవటం వల్లే మీరు కొట్టారా హిట్? కంటిన్యూ అవటం అంటే నాకు అర్థం కాదు. ఇమ్మీడియట్గా సిద్ధు మళ్ళీ ఇదే చేయటం వల్ల. అయ్యో, ఫస్ట్ ఇదే ఈ డిస్కషన్ వచ్చిందండి. సిద్ధు ఇస్ ఇట్ కరెక్టా రాంగ్గా మనం చేస్తుంది, ప్రాబ్లీ గ్యాప్ ఇవ్వాలేమో, అంత పెద్ద హిట్ అయింది కదా సినిమా అనుకున్నాం. Then when the making of the film, we thought probably it is the right thing for Sidhu అనిపించిందండి, more than anybody. సిద్ధుకి, బికాజ్ తను ప్రైమ్లో ఉన్నాడండి, యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అన్ యాక్టర్ చాలా ప్రైమ్లో ఉన్నాడు తను. అండ్ ఆ ఫామ్లో ఉండటం అనేది, దాన్ని మనం సెలబ్రేట్ చేయాలని టిల్లు స్క్వేర్ చేస్తున్న ప్రాసెస్లో నాకు అర్థమైంది. మధ్యలోనో లేకపోతే ఆల్మోస్ట్ ఎండింగ్లో అన్నాను, ఫస్ట్ మనం చేసింది కరెక్ట్, ఈ సినిమా ఇప్పుడే చేయాలి. అండ్ ఎందుకంటే గ్యాప్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. మీరు ఫిబ్రవరిలో రిలీజ్, డిసెంబర్లో రిలీజ్ అంటే వేరే ఉండేది, కానీ అప్పుడు అనౌన్స్ చేసినట్టు 2024 దాకా వచ్చామంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 years. 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ రెడీ నౌ. ఇది నేను లాస్ట్ ఇయర్ అనుంటానండి 100%, ఎందుకంటే లాస్ట్ స్కెడ్యూల్ ముందు ఎప్పుడు అనుంటాను. ఇది నేను ఆలోచించినప్పుడు, థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కానీ, అసలు ఇతనికి ఈ థాట్ రాలేదా, ఈ థాట్ ఒక క్వశ్చన్ మార్క్ రాలేదా అనేది నాకు అనిపించింది. అండ్ ఐ వాజ్ ఇన్, అంటే రిజల్ట్ ఎక్కువ సిద్ధు కూడా అంటాడండి, ద రిజల్ట్ ఈజ్ మోస్ట్లీ లైక్, ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ స్టేట్మెంట్, హిట్ పడింది అనుకోండి తెలిసే కంప్లీట్గా సిద్ధు మీరు చూస్తున్నారు బయట. అది ఫ్లాప్ అయితే ఏమో తెలుసా సార్, ఐ విల్ గో టు ద షెడ్, అయిపోయింది. ఎవరి ఐడియా సార్ ఫస్ట్? మీరు మీ చేతిలోకి ఇది ఈ పగ్గాలు అప్పచెప్పాలన్న ఐడియా అనేది ఎవరికి?
సిద్ధుకండి. సిద్ధు ఎందుకంటే విమల్ చేయాల్సింది ఈ సినిమా, టిల్లు స్క్వేర్ కూడా విమలే చేయాల్సింది. బట్ విమల్ వాజ్ టైడ్ అప్ విత్ సంథింగ్, తను ఇంకేదో ప్రాజెక్ట్ పర్సీవ్ చేస్తున్నాడు. దట్ డిన్ అన్ఫార్చునేట్లీ అది టేక్ ఆఫ్ అవ్వలేదు. ఇస్ వాట్ ఐ గాట్ టు నో. ఎందుకంటే ఈ మధ్యలో అందరూ అడిగితే నేను తను అడిగాను, ఏమైందంటే అది అవ్వలేదు, వేరేది అయ్యింది అని చెప్పి అన్నాడు నాతో ఫ్యూ డేస్ బ్యాక్. సో అందుకని విమల్ వాజ్ సపోజ్ టు డూ. బట్ నేను సిద్ధు ఒక సినిమా చేద్దాం అనుకున్న సినిమా టిల్లు రిలీజ్ అయిన తర్వాత వీ థాట్ ఇదెందుకు మనం చేయకూడదు అనేది మన ఇద్దరి మధ్యన సెన్సిబిలిటీ బాగుంది కదా, నువ్వు ఇదంటున్నావు నేను ఇదంటున్నావు, ఇద్దరు ఏదో ఒక చోట వస్తున్నాం ప్రతిసారి, అంత త్వరగా ఎవరు నాకు ఇంత ఇది అవ్వలేదు, సిమిలారిటీ అవ్వలేదు, ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాము అని అనుకున్నది, ఇదే ఎందుకు కాకూడదు అని. సినిమా కథ లేదు ఏం లేదు, ఈ కథ లేకుండా మనం ఏం కమిట్ అవుతాం. మీరు అనుకున్న కథ మీ దగ్గర ఇంకా అట్లా ఉంది, ఫ్రెష్ ఉందండి. ఇద్దరు కదా అది. సిద్ధు స్టార్ట్ చేస్తే నేను క్లైమాక్స్ రాశానండి దానికి. సో అలా ఉంటుంది నాకు. ఆ కథ కూడా చాలా మంచి కథ అండి. అండ్ రామ్ కామ్ అండి. ఈయనకి రోమ్ కామ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు రోమ్ కామ్ కి ట్రేడ్ మార్క్ సిద్ధు జొన్నలగడ్డ. ఎందుకంటే ఆ ప్యాషన్ జల్ జల్ అని మనవాడు మాడుతుంటే జనం ఓన్ చేసుకునే విధానం థియేటర్లో చూడాలి, మ్యాడ్ అయిపోతున్నారు. అసలు నాకైతే చాలా అంటే అంటే ఆయన కెరీర్ నాకు తెలుసు డే 1 నుంచి. అమ్మ బాబాయ్ ఆ స్ట్రగుల్ చెప్పొద్దు. స్ట్రగుల్ అంటే అది అతనిది. మనది అంటే ఒక మిడిల్ క్లాస్ రేంజ్లో ఒక డ్రీమ్ కానీ ఆ డ్రీమ్ నెరవేర్చుకునే క్రమం అంది, ఇది కొట్టి తీరాల్సిందే అనే ఒక స్ట్రగుల్ అతనిది. వేర్ హీ రీచ్డ్ ఇస్ టోటలీ వాట్ హీ డిజర్వ్స్ అండి ఎంటైర్లీ. నిజంగానే సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక మంచి హీరో మీకు దొరకడం అనేది నిజంగా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లెస్డ్ అన్నమాట. మోర్ దెన్ దిస్ అండి, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే ఒక ఫ్రెండ్కి ఇంత మంచి జరుగుతుంటే యాజ్ అ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్, నేననే కాదు, మా సినిమాటోగ్రఫర్ సాయి కానీ, నాతో పాటు డైలాగ్ రైటర్ రవి యాంటనీ కానీ, లేదంటే కళ్యాణ్ శంకర్ అండ్ శ్రీచరణ్ పక్కన, మేము అంతా ఫ్రెండ్స్ అండి. అంటే ఒక ఫ్రెండ్ అంత గ్రో అయ్యి అంత టాప్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు యూ ఫీల్ ఇమ్మెన్స్ జాయ్ అండి. మీ ఫ్యామిలీలో మనిషి అంత టాప్ వెళ్తుంటే ఆబ్వియస్లీ యూల్ ఫీల్ జాయ్. నో లైక్ మా పేరెంట్స్ ఎలా అయితే నాకు ఎంత హ్యాపీ అవుతున్నారో ఐఎమ్ ఫీలింగ్ దట్ ఫర్ సిద్ధు రైట్ నౌ, ఫర్ ఆల్ దట్ హీ సా. తను చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా సడన్ గా మిలియన్స్ లోకి వెళ్ళిపోయారు. సడన్ గా మిలియన్స్ ఆఫ్ అంటే ఒక్కసారిగా కాదు, ఇది ఆ జర్నీలోనే ఉంది. అది ఒక్కసారి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఒక ఫ్రైడే ముందు దాకా వాళ్ళందరూ ఒక్క ఫ్రైడే వాళ్ళందరి జీవితాలని మ్యాడ్ అనే ఒక ఫ్రైడే ఎంతమంది లైఫ్లు మార్చింది. అవును, అంటే ఏం మనసులో దాచుకోడు, ప్రాణం పెట్టేస్తాడు అలాగే. వెరీ ఈ ఫిలిం కి తను పోస్ట్ ప్రొడక్షన్ లో పనిచేసాడండి. తెలుసు, డైరెక్టర్ వర్క్డ్ ఇన్ ద టీమ్ టు డూ ద పోస్ట్ ప్రొడక్షన్ అండి. అంటే అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత కెన్ యూ బిలీవ్ దట్ నేను చేయలేనేమోనండి, అది నా వల్ల కాదేమో. అంటే తన నుంచి మనం చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ద గివింగ్ నేచర్ తను ఉంటుంది కదండి. ఆ విషయం తెలిసినప్పుడు కూడా నువ్వు ఎంత పెద్ద సక్సెస్ కొట్టాడు, లేదన్నా లేదు మనం చేయాలి, మనం మంచిగా వచ్చిందన్న సినిమా, డెఫినెట్గా కొట్టిద్దండి. అంటే మీ గురించి చెప్పడం, మరి ఆ మల్లిక్ రామ్ ఏం చేస్తారు, అబ్బా పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ అయిపోతాడన్న, బాగా కొడతాడు, మంచిగా చేశాడన్న, చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఒక భయం అయితే లేదా, ఏమొచ్చినా సక్సెస్ వచ్చినా అది సిద్ధుకి వెళ్ళిపోతుంది, నేను ఎందులో ఉన్నాను, నేను ఎక్కడుంటాను అనే ఒక ఇన్సెక్యూరిటీ కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ లేదు. అంటే లాస్ట్ ఫ్యూ డేస్లో ఇదే క్వశ్చన్ నన్ను చాలాసార్లు అడిగారండి. అంటే ఫర్ మీ నాకు కైండ్ ఆఫ్గా మైండ్లో కూడా వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ వెన్ సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, అప్పుడు ఇబ్బంది ఉంది. కానీ జనరల్గా నాకు నార్మల్గా నేను చూసినప్పుడు వాట్ హ్యాపెండ్ విత్ టిల్లు స్క్వేర్, బెస్ట్ పాసిబుల్ సినారియో జరిగిందండి ఆ సినిమాకి. మేము ఊహించిన దానికన్నా బెస్ట్ పాసిబుల్ సినారియో నాకు కానీ సిద్ధుకి కానీ. ఎవరికి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఇట్స్ ప్యూర్లీ హౌ మీడియా వాంట్స్ టు సీ ఇట్. నేను అలా చూడట్లేదండి ఫస్ట్ దాన్ని. ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్, ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ ఫ్రెండ్ టేకింగ్ అనదర్ స్టెప్ అండ్ హీ సీయింగ్ ఇట్ యాజ్ మీ టేకింగ్ అనదర్ స్టెప్ టువర్డ్స్ అనదర్ గ్రోత్ వైపు ఇంకో స్టెప్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మైల్ స్టోన్స్ ఇన్ యువర్ లైఫ్ అండి. ఒక జర్నీలో ఇవన్నీ జరుగుతుంటాయి, హిట్లు పడుతుంటాయి, ఫ్లాప్లు పడుతుంటాయి, ఇవంతా కూడా పార్ట్ ఆఫ్. అందులో ఎవరికి క్రెడిట్ వచ్చిందని అసలు వీఆర్ నాట్ ఈవెన్ డిస్కసింగ్ దట్. అది మాకు అవసరం కూడా లేదు. వాట్ ఈస్ రవి యాంటనీ పార్ట్ ఇన్ దిస్? He wrote the dialogues for the film and he was there. కానీ నాకు ఎంత ఒక మాట అన్నాడు అతను, నాకు నచ్చింది. అసలు అందులో నా పేరు వేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ సిద్ధు అండ్ మల్లిక్ వాళ్ళిద్దరు అనుకొని వేశారు, లేకపోతే ఏంటో తెలియదు అన్న. ఐ డిజర్వ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, కానీ నా పేరు వేయటం అనేది నిజంగా వాళ్ళకే వదిలేశాను. అది వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు,
మేమందరం బాగుండాలని ఒకళ్ళనొకళ్ళు చైన్ లాగా పట్టుకొని అవునండి. మెట్లెక్కుతున్నాము అవును. అన్న మాట నాకు నిజంగా చాలా ద ఫస్ట్ కార్డ్ వాజ్ బేసిక్లీ మీరు చెప్పిన దానికి యాక్చువల్లీ నిదర్శనం లాగా అండి. మేమంతా కలిసి ఉన్నామని చెప్పడం కోసం ఫస్ట్ కార్డ్ అది వేసామండి. స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ డైలాగ్స్ కూడా మేము నలుగురు రాసామని. ఎవరెంత రాశారనేది డిస్కషన్ కాదండి. మీరు నలుగురు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నిలబడడం కలిసి అని చెప్పడం కోసం ఫస్ట్ కార్డ్ అదే వేసామండి. అందుకే ఇదంతా ఎప్పటి వరకు ఉంటుంది ఇదండి ఇవన్నీ ఈ టైట్నెస్ తెలీదండి. థిక్ ఫ్రెండ్షిప్ తెలీదండి. అంటే ఉంటుంది. మనం హ్యూమన్స్ కదా అవును. ఉంటది. నా 100% నాకు సిద్ధుతో చాలా ఉంటుందండి ఆ విషయంలో. కళ్యాణ్‌తో ఉంటుంది, యాంటనీతో ఉంటుంది. ఇప్పుడు మనకి జీవితం ఏమిస్తది? దీన్ని ముందుకు పట్టుకెళ్తదా? మా ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తదా? ఇదంతా లైఫేనండి. అది కూడా మేము యాక్సెప్టింగ్‌గానే మేము రిసీవ్ చేసుకుంటాం దాన్ని. ఇప్పుడు నేను శ్రీచరణ్ పాకల చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అండి ఇద్దరం. మేము ఎన్ని డిఫరెన్సెస్ చూసామని తెలుసంటే కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదు ఇద్దరు ఒకరితో ఒకరు. సో బట్ స్టిల్ వీఆర్ థిక్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు తనకి ఏం జరిగినా కూడా ద ఫస్ట్ థింగ్ దట్ హీ రీచెస్ అవుట్ టు మీ, ఈ మెసేజెస్ మీన్ సెయింగ్ ఇది జరిగింది నీకు చెప్పాలి, నీకే తెలియాలి ఫస్ట్ అని చెప్తాడు. నాకు ఇంట్లో ఏం జరిగినా మా బాబు పుట్టినప్పుడు కూడా నేను ఇద్దరు ముగ్గురికే మెసేజ్ చేశాను ఫ్రెండ్స్లో. పేరెంట్స్కి ఆబ్వియస్గా తెలుస్తుంది, ఇద్దరు ముగ్గురికి పంపిస్తాను. అలలో మన శ్రీచరణ్ పాకల ఆ శ్రీచరణ్ పాకలో ఉంటాడు, సిద్ధు ఉన్నాడు అందులో. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మ్యూజిక్ దాని గురించి మీది ఢిల్లీ స్క్వేర్కి వచ్చేలాగా నేను బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు ముగ్గురు అండి అంతా కదా. అదే చెప్తున్నా నాకు శ్రీచరణ్ పాకాల అండ్ రామ్ మిరియాల, భీమ్స్, ఈ ముగ్గురులో భీమ్స్ అనే అతను రీ రికార్డింగ్ చేశాడు. అవునండి, ఆర్ఆర్ చేశాడు రైట్. రామ్ మిరియాల రాధిక పాట రాధిక టికెట్ కొనకుండా చేశారు. ఆ రెండు ఆయన చేశాడు. ఆయన ఓకే. ఇది మిగతా వాళ్ళని ఇంకొక పాట ఉంటుంది, ఓ మై లిల్లీ అనే పాట ఉంది, అచ్చు రాజమణి అని అచ్చు చేశాడు. శ్రీచరణ్ పాకాల వాజ్ ఇనిషియల్లీ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి. లేదు, హీస్ నాట్ దేర్ నౌ అండి. హీస్ నాట్ దేర్. మీరు ఇప్పుడు పోస్టర్స్ చూస్తే పోస్టర్స్ చూస్తున్నా కానీ బట్ వికీపీడియా అనుకోకుండా మనం ఫాలో మేము అనుకున్నామండి చేద్దామని. సమ్హౌ ఆ సాంగ్ కుదరలేదు, కరెక్ట్గా అనుకున్న సాంగ్ అలా కుదరలేదు. సో వేరే చేద్దాంలో ఇంకొకటి ఆ కరెక్ట్ కూర్చోలేదండి. ఒక పాట అనుకున్నాం, అది రాలేదు, అది అచ్చు ఇచ్చాడు మాకు. అది రిలీజ్ అయింది, పాట రిలీజ్కే అండి. ఆ పాట రిలీజ్కి అచ్చు వచ్చాడు. అచ్చు కూడా వెరీ టాలెంటెడ్, వెరీ హంబుల్, వెరీ నైస్, వెరీ స్వీట్ గై. హిస్ ఫాదర్ ఇస్ అ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ మలయాళం. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అండ్ ఇట్ పాస్ డౌన్ టు ఇతని లీనియేజ్ ఇతనికి పాస్ అనేది. అండ్ హీస్ డూయింగ్. అండ్ ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాగా తన ముందు పాటలు కూడా మంచి మనసుతో కీరవాణి గారికి అచ్చు అంటే ఎంత ఇష్టం. అవును, అసలు కీరవాణి గారు ప్రతి దగ్గర కూడా అచ్చుని చాలా బాగా సపోర్ట్ చేశారు. వెరీ గుడ్ టెక్నీషియన్స్ అండి, అమేజింగ్ టెక్నీషియన్. చాలా వెరీ హంబుల్ గై. అండ్ ఎంత క్విక్గా ట్యూన్స్ కంపోజ్ చేస్తాడంటే యూ కాంట్ ఈవెన్ వెరీ ఫాస్ట్. అండ్ వెళ్ళి అప్డేట్గా ఉంటాయండి. ఇప్పుడు ఏ ట్రెండ్లో ఉంటాయి ఆ ట్రెండ్లో ఉంటాయి. అండ్ ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ మీకు సోల్ఫుల్ సాంగ్స్ కూడా ఉంటాయి కదండి. వెరీ సాఫ్ట్ సింపుల్ సాంగ్స్, జస్ట్ నాట్ కొంచెం మీకు బీట్స్ ఉండి హై టెంపో ఉన్న సాంగ్స్ కాకుండా వెరీ బ్యూటిఫుల్ మెలడీస్ ఉంటాయి కదా. మెలడీస్ కూడా చాలా బాగా కంపోజ్. ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఇప్పుడు నేను అనుపమని నాకు దేవర్ నుంచి బాగా తెలుసు, వెరీ క్లోజ్ లాగా ఉండేది. రామ్తో సినిమా చేసినప్పుడు కానీ బాగా ఉండేవాళ్ళు. షీఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ. అసలు అమ్మాయిని ఇలా చూడాలనే కళ్ళు ఎవరి అయింది ఫస్ట్? రోల్ వల్ల అండి. ఇఫ్ యూ సీ ద రోల్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీరు సినిమా చూశారు కదా, క్లైమాక్స్కి వచ్చేసరికి ది ఓన్లీ రీజన్ వై వీ వాంటెడ్ అనుపమ ఇస్ బికాజ్ ఎవరినైతే మనం లీస్ట్ డౌట్ చేస్తాం సినిమాలో తను ఆ రోల్ ప్లే చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. అనుపమకున్న ఇమేజ్కి తను అసలు మూలయ్యి ఉంటుంది అన్న విషయం అసలు ఇంపాసిబుల్ గెస్ట్ చేయడం. అంత ఇన్నోసెన్స్గా ఉన్న అమ్మాయి కాంట్రాస్టింగ్ రోల్ చేస్తే ఏంటి అన్న థాట్ నుంచి వచ్చిందండి అనుపమ కాస్టింగ్. తను అనుపమతో ఇవన్నీ చేయించాలన్నది కాదండి, అనుపమతో విలన్ చేయిస్తే ఎంత బాగుంటుంది అన్నది క్వశ్చన్ అండి ఫస్ట్. తను చేసి చాలా ఇప్పుడు శ్రీలీల చేసినా కూడా మీకు అంత ఇంపాక్ట్ ఉండదండి. బికాజ్ అనుపమకున్న ఇమేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ హీరోయిన్. She's a very capable of so many genres. She maintained that. And she's a brilliant performer and all of us know. ఇన్ని సినిమాలు చూసాము. అండ్ ప్రేమం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం, తను మలయాళీ ప్రేమం నుంచి చూస్తూనే ఉన్నాం. చిన్న మసిల్ ట్విచెస్తోనే పెద్ద చాలా ఎమోషన్స్ని ఇలా. ఆలో షీఈ్ నాట్ అ హీరోయిన్. అవును, బట్ ఆ అమ్మాయి అలా కూర్చొని మాట్లాడుతుంటే బాబోయ్ ఏంట్రా బాబు ఇలా ఉండింది,
ఇంత ఇంటెన్స్ ఉంది, ఇంత పిచ్చితో ఉంది అవతలోడి మీద అన్నట్టుగా భలే చేసింది. చాలా బాగా వాళ్ళే చేసింది. ఇష్టం అది ఆ క్యారెక్టర్. అంటే మేము ఈ సినిమా ఈ 2 ఏళ్ళు చూసాం కదా, షూటింగ్ కూడా మొన్న దాకా చేస్తున్నాం. 18 దాకా షూటింగ్ చేస్తున్నాం, 29 షూటింగ్ అంటే మేము. అండ్ షీ వాజ్ లాట్ ఆఫ్ టైమ్ షీ వాజ్ సిక్, తనకు ఒంట్లో బాగాలేదు చాలాసార్లు. అండ్ షీ వాజ్ షట్లింగ్ బిట్వీన్ స్కెడ్యూల్స్, వేరే సినిమా చేస్తూ ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ అడాప్ట్ చేసుకుంటూ. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్ అండి, మీరు చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ రిమెంబర్డ్ క్యారెక్టర్స్ అవుతాయి తనకి లిల్లీ అనే క్యారెక్టర్. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఏదో కామెడీ ఫిల్మ్స్ కదా అని, సార్ తెలీజ్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి. అవునండి. మీ దానిలో ఒక కథ కాదు, 10 కథలు ఉన్నాయి. అవును, 10 మంది కథలు ఉన్నాయి. అవును. ఈ పాయింట్ మరి ఎంతమంది చెప్పారో లేదు తెలిసి, నాకైతే ఒక ఫాదర్ కథ, ఆ ఫాదర్ కథని ఎక్స్టెన్షన్ చేశారు మీరు ఈ పర్టికులర్ సినిమాలోకి వచ్చేళ్ళకే. నాకు అన్ని క్యారెక్టర్స్ కూడా డ్రివెన్ బై, నాకు ఎంత నచ్చిందో సార్. అవునండి. ఆ పాయింట్ నాకు భలే నచ్చింది. Yeah. అంటే నాకు మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకు నచ్చుతారంటే, మీ కళ్యాణ్ శంకర్ కానీ మీరు కానీ ఇంత మందిని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అవును సార్. మీరు ఒక కథ తీసుకొని ఆ కథలోంచి వెళ్ళటం వేరు, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దగ్గరకు వచ్చి ఒక దగ్గర ఆగటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలా అదే అంటున్నానండి, చాలా మ్యాన్ అవర్స్ వెంట ఇంటూ రైటింగ్ అండి. రైటింగ్ మీద ఎంత టైం స్పెండ్ చేసామో దాని పే ఆఫే ఈ సినిమా హిట్ అవటం అండి. రైటింగ్ ఇస్ ది ఓన్లీ కీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. కానీ ఇప్పుడు నాకు కూడా నిజంగా నాగవంశి మీద ఒక రెస్పెక్ట్ స్టార్ట్ అయింది. వై? బికాస్ హీ పిక్ ద కాంటెంట్, ఆయన తీసుకునే కంటెంట్ ఎంత పర్ఫెక్ట్గా జనాలకి రీచ్ అయ్యే విధంగా తీసుకుంటున్నాడు అనేదానికి, అంటే హీఈస్ ఆల్సో, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందేమో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే ఆయన సెలెక్ట్ చేసుకునే డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, ఆ రైటింగ్ స్క్రిప్ట్స్ అయి ఉండొచ్చు, సిద్ధు అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఈ జర్నీలో చాలా కష్టం అండి. ఇది ఫ్లూక్ కాదండి. వంశన చేస్తుంది ఇట్స్ నాట్ అ ఫ్లూక్. మీకు అప్పుడు జెర్సీ కూడా రాదు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి. యూ వోంట్ గెట్ అ జెర్సీ ఫ్రమ్ హియర్. మీకు డిజిటల్ రాదు ఇక్కడి నుంచే. నౌ లక్కీ భాస్కర్ ఇస్ కమ్. మొన్న సర్ అన్న మూవీ వచ్చింది. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫ్యూ ఫిల్మ్స్. కొన్ని సినిమాల గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇన్ని సినిమాలు అంత కోఇన్సిడెన్స్ ఎలా అవుతుందండి? నో, యూ నీడ్ టు హ్యావ్ దట్ యాక్యుమెన్. బిజినెస్ యాక్యుమెన్ ఉంది తనకి. కానీ వంశీ గారు అది యాటిట్యూడ్ కావాలని చూపిస్తాడా? హీజ్ ఇన్ ఒరిజినల్గా అట్లనే ఉంటాడా? అంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ పర్సనాలిటీ అండి. అది హౌ ఇట్ కమ్స్ అక్రాస్. ఎందుకంటే మీరు తనతో కాన్వర్జేషన్లో కూర్చుంటే తను ఎలాంటి మనిషి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు బయట మీడియాకి అలా అనిపిస్తుంది కానీ బట్ ఈజ్ అ వెరీ స్వీట్ గై. అంటే హీల్ టాక్ జస్ట్ వాట్ ఈస్ నెసెసరీ. బియాండ్ దట్ ఆయన మాట్లాడడం. మేము కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా వెరీ సింపుల్, ఇది ప్రాబ్లం, ఇది మనం సాల్వ్ చేయాలంటే ఓకే నేను చేసి పెట్టేస్తాను, పెట్టేసి. సో అంత సింపుల్ డిస్కషన్స్ ఉంటాయి. దాన్ని పక్కన పెట్టేసి ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఇమోషనల్ కనెక్ట్ అంటే లైక్ మీరు సిద్ధు, మీరు రవి, నేను చాలా టైం స్పెండ్ చేస్తాం కదండి ఒకరితో ఒకరు. అండ్ వీ జస్ట్ స్పీక్ ఆన్ ద కాల్స్. అండ్ కలిసినప్పుడు కథ గురించే మాట్లాడుతూ ఉండే ఎక్కువ. ఇమోషనల్ అంటే ఎప్పుడు అవుతుందంటే అండి వెన్ వీ సిట్ స్పెండ్ టైమ్ టుగెదర్, ఇవన్నీ అవుతాయండి. అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది వంశన్న మీద, బట్ ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ కనెక్షన్ విల్ ఫార్మ్ ఓవర్ ఇయర్స్. ఇంత ఫాస్ట్గా రాదేమో, అంటే ఆయన కూడా ఆ లైన్ దాటనివ్వడేమో. కలవడం అంటే వీ కాంట్ మీట్ హిమ్ సో మెనీ టైమ్స్. అంటే అట్ ద టైం మీకు గుంటూరు గారం సినిమా ఒకటి అవుతుంది ప్యారలల్గా. దే వర్ సో బిజీ అండ్ సో టెన్స్డ్ ఎట్ దట్ టైం. లాస్ట్ మినిట్ అయితే గుంటూరు గారం అండి, హారిక హాసిని అంతా కూడా. ఇంకా ఏ సినిమా కూడా మేము ప్యారల్గా షూట్ చేస్తున్నాం కానీ ద ఓన్లీ టాపిక్ వాజ్ గుంటూరు గారం, ఇంకేం లేదు. హారిక హాసిని సితారతో నేను కంపేర్ చేయట్లేదు కానీ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్? బెస్ట్ ప్రొడక్షన్ అండి, ఐ థింక్ ఇట్స్ బోత్ ఆర్ సేమ్ కంపెనీ కదండి. సేమ్ కంపెనీ. ఇప్పుడు ఎలా అంటే త్రివిక్రమ్ గారి సినిమాలు బాగున్నాయా, ఈ వేరే డైరెక్టర్ సినిమాలు బాగున్నాయా అన్న క్వశ్చన్లోకి వెళ్తుంది మీరు అది ఆ డైరెక్షన్ ఎత్తుకుంటే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కంపెనీ. త్రివిక్రమ్ గారు చేస్తున్న ఫిల్మ్స్ అన్ని ఆ ప్రొడక్షన్ హౌస్లో చేస్తారు, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇవి చేస్తారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఈ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇవి కూడా త్రివిక్రమ్ గారి సినిమాలే ఇన్ అ వే, బికాస్ మా సినిమా చూసారు ఆయన, he told things. So there is no difference between both the production houses. For me it's the same production house doing different films. కానీ మీ సినిమా బూత్ సినిమా అని కనుక మాట్లాడినప్పుడు నాకు పర్సనల్గా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నిజంగా మనం మాట్లాడుకున్నట్టు ఇందాక చాలా చెప్పాల్సిన విషయాలే కదా, సరదాగా చెప్తున్నారు అంతే కదా. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేసింది. ఈ పర్టికులర్ అమ్మాయి గురించి కదా, డీజే టిల్లు మీద కూడా ఇలాంటి టాపిక్ వచ్చి ఇప్పుడు జబర్దస్తుల్ని మన ఇంట్లో అందరం పెట్టుకొని టీవీల ముందు కూర్చొని చూస్తా ఎంజాయ్ చేస్తున్నప్పుడు దానికి బియాండ్ లెవెల్లో ఉన్న వీటిని ఎందుకు చూడకూడదు అనేది నా పాయింట్. ఎవరన్నా మీడియా వాళ్ళు అడిగితే కూడా నేను ఇమీడియట్గా అపోజ్ చేస్తాను. నేను వెంటనే నో ఇది ఫ్యామిలీ ఫిలిం,
అవును. మా ఇంట్లో అందరు చూస్తారని చెప్తాను నేను. అండ్ ఇట్స్ బీన్ ప్రూవెన్ ఆల్సో అండి. మీకు డీజే టిల్లు గురించి మాట్లాడినా కూడా మీ పర్సెప్షన్ ఎలా ఉంటుందండి? నేను చెప్తున్నాను కదండి, నేనున్న బ్యాక్గ్రౌండ్కి నాకు అసలు కిస్సింగ్ అనేది అసలు ఏం కాదండి. ఫస్ట్ నథింగ్. బోల్డ్ అంటే అసలు ఏంటి, బోల్డ్ అంటే ఏంటి అసలు ఫస్ట్ అసలు సంబంధం లేకుండా ఊరికే ఏదో పెడితేను అదేదో మేమేదో కావాలని పెట్టించి అదేదో చిన్న సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఉంటుంది. కథలో అంత పర్ఫెక్ట్గా అది కూర్చుంటున్నప్పుడు వేరే వాళ్ళు ఏమన్నా కూడా మాకు ఎఫెక్ట్ అవ్వదండి. అది నేనైతే పెద్దగా పట్టించుకోనండి. ఆ సినిమాలో అలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అవి. మీరు అలాగో అది పెట్టించడం కోసం మీరు క్యారెక్టరైజేషన్ రాశారు అన్నారంటే మీరు కథ చూస్తే మీకు అర్థం అవుతుంది అందుకు కాదు అని. అక్కడే కథలోనే ఆన్సర్ ఉన్నప్పుడు. కానీ స్క్రీన్ మీద మొత్తం కిస్సులు ఎన్ని ఉన్నాయో లెక్కేద్దామని ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నా సినిమాకి. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు సినిమాలు చూస్తే రెండేనండి, ఇంకేం లేవు. సినిమా అంతా ఎందుకు ఉంటుందండి అది. మీరు ఫస్ట్ పార్ట్లో తను కలిసినప్పుడు ఉంటుందండి, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఆయన మిషన్ చేయించడం కోసం ఇంకోసారి ఉంటుందండి, అంతే. సినిమాలు ఇంకెక్కడ ఉంటుంది మీకు. ఇంటర్వెల్లో హ్యాపీ బర్త్డే చెప్పక ముందు ఒకటి ఉంటుంది, సారీ 3 times. ఫస్ట్ టైం మిక్స్ అయ్యగానే కలవగానే ఉండింది కదా. అవును, అది కలవడం. అవును, దానికి ఎన్ని టేకులు తీసుకున్నారు సార్? టేక్స్ అండి ప్రాబ్లమ్ వచ్చి చెప్పినా సార్ మీకు. అది చేస్తుంది మోస్ట్ ఆక్వర్డ్ అండ్ అన్కంఫర్టబుల్ సినారీలో షూట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే అది మీకు అలా అనిపిస్తుంది కానీ సెడాన్ కదండి అది. సిద్ధు ఇలా కూర్చున్నప్పుడు అనుపమ ఇట్లా కూర్చోవాలి ముందు, తన కాళ్ళు ఇలాగా ఇలా పెట్టి కూర్చోవాలి తను. అంటే ఈ ముడుకులు ఎక్కడ గుచ్చుకుంటున్నాయి తెలుసా అండి, మన హ్యాండ్ బ్రేక్ ఉంది కదా సార్, హ్యాండ్ బ్రేక్ డైరెక్ట్ గుచ్చుకుంటుంది సార్ కాళ్ళు. అండ్ ఇదంతా సోర్ అయిపోయింది తనకి, బ్లాక్గా అయిపోయింది తనకి. అండ్ షీ స్టిల్ పర్ఫార్మ్. బ్లడ్ క్లాట్ అయింది బ్లడ్. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా రావాలి. ఇట్స్ లాంగ్ సీన్, చిన్న సీన్ కాదు అది, కొంచెం పెద్ద సీన్ అది షూట్ చేయడానికి. మాకు ఎంటైర్ కాల్ షీట్ పట్టింది ఆ సీన్ షూట్ చేయడానికి. ఒక రోజంతా, ఒక నైట్ అంతా 6 to 2 కాల్ షీట్లో చేసాం. అది ఇంకొక మాంటాజ్ చేసినట్టు, నైట్ మాంటాజ్. అది కాక ఒక ఎంత చేసే ఉండదు. అది మోస్ట్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ ది యాక్టర్స్ ఆల్సో టు డూ అ రోల్ షార్ట్ లైక్ దట్. అండ్ ఎంత తక్కువ టేక్స్లో ఎంత పర్ఫెక్ట్గా క్యాచ్ చేయాలని వాళ్ళకి ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. మేము ప్యూర్లీ ప్యాషనేట్గా షార్ట్ కరెక్టర్ రావాలని ఉంటాం. వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ మధ్యలో చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే పని అయిపోద్దని చేస్తారు. సో డిడ్ టేక్ టూ మెనీ టేక్స్ ఫర్ అస్ టు డూ దట్ పర్టికులర్ సీన్. దేనికంటే నాకు ఆ సినిమా నాకు కొంచెం లైటింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది, ఫోటోగ్రఫీ మీద. ఆ బ్రిలియన్స్ ఆఫ్ లైటింగ్ అండి, యూ క్రియేట్ ద మూడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఒక సీన్ కోసం ఎంత కష్టపడతారో నాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం ఆ విజువల్ రావాలి, ఆ విజువల్ కనెక్ట్ అవ్వాలి. దాన్ని తీసిన విధానం మాత్రం నేను నిజంగా అంటే ప్లాట్ ఇట్స్ సో అన్ఫార్చునేట్ అండి. మనం we talk about the director, we talk about the actors, we don't talk about the cinematographers. అంటే మ్యూజిక్ పాట యూట్యూబ్లోకి వెళ్ళి హిట్ అవుతుంది, విల్ టాక్ అబౌట్ ది మ్యూజిక్ డైరెక్టర్స్, వీ డోంట్ టాక్ అబౌట్ సినిమాటోగ్రఫర్స్ అండి. సాయి సినిమాకి వాట్ ఈస్ పుట్ ద స్వెట్ అండ్ బ్లడ్ అండి ఈజ్ సో మచ్. ఎందుకంటే హీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ప్రెషర్. మీరు చూస్తే టిల్లు 1 కూడా తనే సినిమాటోగ్రఫర్, అండ్ హీ హ్యాడ్ టు ప్రూవ్ ఇట్ అగైన్ విజువల్లీ ఆల్సో. విజువల్గా నాకు టిల్లు 1 కంటే టిల్లు 2లో ద మోర్ ఇంక్రీజెస్ ఆఫ్ ద డీటెయిల్స్ అండ్ కలర్స్ చాలా ఎఫర్ట్ పెట్టాడండి, ఎఫర్ట్ చాలా బాగా చేశాడు. ఒక వెరీ గుడ్ బ్యాలెన్స్ తను క్రియేట్ చేయగలిగాడు. కలర్స్లో కూడా, ప్యాలెట్స్లో కూడా చాలా మంచి బ్యాలెన్స్. అంటే మరీ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోలేదు, వెళ్తే అదేదో ఒక కలర్ఫుల్ లాగా అయిపోతుంది. ఒక మంచి ఒక ఎర్దీ కలర్స్తో పాటు మంచి పేస్టల్ కలర్స్ చూస్ చేసుకుంటూ, వైబ్రెంట్స్ ఉంటున్నప్పుడు దాన్ని కాంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకొన్ని కలర్స్ డార్కర్ షేడ్స్ పిక్ చేసుకుంటూ చాలా కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేసాడండి. నాకు నిజంగా సాయి మీద చాలా రెస్పెక్ట్ వచ్చిందండి. మీరు చెప్పండి, ఎవరు మాట్లాడలేదు కానీ శివ మాట్లాడండి, చెప్పండి మీ వర్క్ గురించి. సాయి చాలా మంచిగా చెప్పారు. నిజంగా ఇట్స్ గ్రేట్ అప్రిషియేషన్ అండి. నేను పర్సనల్గా కలవలేదు కాబట్టి మీకు చెప్తున్నాను, చెప్పండి. హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. మీరందరూ ఒక పక్క నుంచి అలా మోసుకుంటూ వెళ్తుంటే మీ కష్టాన్ని అలా చూపించారు. లడ్డులాగా ఉన్నాయి ఇమేజెస్ కానీ, దానికి సంబంధించిన లైటింగ్ ఏంటండి సింపుల్, అంత బ్యూటిఫుల్ లైటింగ్ చేసుకోబట్టే వీళ్ళందరూ అంత బ్యూటిఫుల్ గా అనిపించారు. అక్కడ యాక్వర్డ్ లేదు, యాక్వర్డ్ సిచ్యువేషన్ లేదు, అది బ్యూటీ అండి. అవునండి, మీరు రొమాన్స్ ని కూడా ఎస్థెటిక్ గా షూట్ చేయాలండి, లేకపోతే చాలా కష్టం. అండ్ మీకు ఆ హోల్ గ్లాస్ మీద వాటి మీద ఎడ్జెస్ చూస్తే మీరు చిన్నగా ఒక చిన్న పొర ఉంటుంది, అవుట్ ఫోకస్ లాగా అనిపిస్తుంది మీకు అవుట్ సైడ్ అంతా. దానికి అక్కడ వ్యాజ్లిన్ అంతా రాయించాడండి చుట్టూ వైపులా. అదేదో పొగలా క్రియేట్ చేసి దాని చుట్టూ ఆ మూడ్ క్రియేట్ చేసి దాన్ని ఒక డ్రీమీ సీక్వెన్స్ లాగా చేశాడండి దాన్ని. నిజంగా గ్రేట్ వర్క్ అండి. అవునండి, మనం మాట్లాడుకోవడం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది కీ పార్ట్, రేపు పొద్దున కనుక మీరు ఏదైనా నిజంగా అవార్డ్స్ కానీ ఏదైనా నిజంగా అప్లై చేస్తే సాయి కూడా అప్లై చేయండి 100%.
ఎస్ ఎస్ Ah. అబ్సల్యూట్లీ అండి. Yeah. హీ డిజర్వ్స్ ఇట్ సో మచ్. ఎస్ ఎస్ ఇకపోతే అనుపమతో మీకు మధ్యలో జరిగిన డిస్కషన్స్ విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఏంటి, వరస్ట్ థింగ్ ఏంటి? బెస్ట్ థింగ్ అంటే కంటిన్యూస్గా డిస్కస్ చేస్తూనే ఉంటాము. వెళ్తున్న తను సీన్లోకి రాకముందు ఐ యూస్ టు గో టెల్ హర్ ఏంటి క్యారవెన్లో. అండ్ తను ఏంటంటే ఒక షూటింగ్ నుంచి వచ్చి ఇంకో షూటింగ్కి వస్తున్నా, మాకైతే ఇదే కానీ షూటింగ్ ఇంకేముంటుంది మాకు, నాకు సిద్ధుకి ఇది ఒకటే షూటింగ్. సో ఇద్దరం పొద్దున్న లేచిందంటే ఇదే మాట్లాడుకుంటే ఇది తను వేరే వేరే షూటింగ్ నుంచి వస్తుంది. సో తనకి ఒక చాలా సీరియస్ ఫిలిం చేస్తుంది ఆ టైంలో. అండ్ సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ సై ఆఫ్ రిలీఫ్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మేము వచ్చి క్యారవన్లో వచ్చి డైలాగులు చెప్తుంటే షీ యూస్ టు వెన్ షీల్ బీ ఈటింగ్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ షీల్ బీ లాఫింగ్. ఇంత నవ్వించొద్దు నన్ను, ఏ సినిమా నుంచి వస్తున్నాను తెలుసా మీకు, అసలు వేరే మూడ్లో ఉన్నాను నేను బయటకు వచ్చేసరికి, ఇంత హిలేరియస్గా ఏంటి సీన్లు ప్రతిసారి అని. అండ్ థింగ్ ఏంటంటే డేట్స్ అండి, బ్యాడ్ థింగ్ ఏంటంటే డేట్స్. మాకు అసలు డేట్స్ దొరికేవి కాదండి తనవి. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ కుడ్ ఎక్స్పీరియన్స్ వెన్ ఫిల్మ్ సచ్ అ బిగ్ హిట్. మాకు చేయాలనిపించినప్పుడు తన తప్పు కూడా కాదండి, ఏం చేస్తుంది, కమిటెడ్ టు సో మెనీ ఫిల్మ్స్. అండ్ మేము ఏం డేట్ మిస్ అయినా కూడా మళ్ళీ ఇంకోసారి డేట్ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ మిస్ అయ్యండి చాలాసార్లు, 2-3 times మేము అనుకున్న డేట్ కుదరకపోయేసరికి అమ్మాయి డేట్లు వదిలేసాం. మళ్ళీ అమ్మాయి రావడానికి యూస్ టు వెయిట్ ఫర్ అ మంత్. మళ్ళీ ఓ మంత్లో అది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ఇట్ వాస్ ఒక మంచి కోసం అందరూ వెయిట్ చేయడం అనేది. కానీ అంత మంచి కోసమేనండి, ఫైనలీ అంత మంచి కోసమే అయింది. బికాస్ మాకు టైం దొరికింది రాసుకోవడానికి, ఇంకా బాగా రాసుకోవడానికి. అండ్ షీ యూస్ టు కమ్ అండ్ టు హియర్ బెటర్ వర్షన్స్ ఆఫ్ వాట్ వీ రోట్. కానీ మీకు ఇక్కడ సితారా కానీ సిద్ధు కానీ లేకపోతే మీకు ఇంత రాసుకోవడానికి టైం దొరికేదా, మీకు ఇంత ఖర్చు పెట్టడానికి స్పేస్ దొరికేదా? ఖర్చు విషయంలో ఎస్ అండి, అబ్సల్యూట్లీ. సితారా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ విచ్ క్రియేటివ్ సంబంధించిన అమౌంట్, ఇమాజినేషన్కి సంబంధించిన దానికి వెళ్ళగట్టరండి. దానికి తెలిసే లైక్ ఇంత మనీ స్పెండ్ చేయాలి ఈ ప్రాజెక్ట్ ఒక నంబర్ ఉంటుందండి, బ్రాకెట్ 100% ఏ ప్రాజెక్ట్ కన్నా ఉండాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సంథింగ్ విట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా ఉందనుకోండి, అది కథలో కూర్చుంటుంది అని అందరికి అనిపిస్తే దే విల్ ఫండ్ దట్. అది మేము ఎప్పుడు కథలో లేని భాగం సడన్గా మనం తీసుకొచ్చి ఇది పెట్టుకుంటామని ఒక పెద్ద సెగ్మెంట్ని కూడా మేము ఇంక్లూడ్ చేసామండి మూవీలో. అండ్ దే సపోర్టెడ్ దట్. మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఈ అమ్మాయి రోహిత్ వాళ్ళ చెల్లి అని చెప్తున్న పాట అసలు మేము రాసుకున్న స్క్రిప్ట్లో ఎప్పుడూ లేదండి. అది లేకుండా మరి లాకైంది కదా. అది లేకుండా మీకు నార్మల్గానే షానన్ వచ్చి బర్త్డే రోజు పికప్ చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వాడు పికప్ చేసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి అమ్మాయి వచ్చి ఆయన సేవ్ చేసి చెప్పుద్ది. అప్పటికే తను ప్రెగ్నెంట్ అని చెప్పి తన జీవితంలోకి వచ్చేస్తుంది కదా, యాక్టింగ్ చేస్తుంటుంది అన్నమాట అలా. సో అది కాదు, ఇంకా ఏదో మిస్ అవుతుంది వంశన్ అన్నాడు యాక్చువల్గా. ఫస్ట్ హాఫ్లో ఏదో మిస్సింగ్ అవుతుంది అంటేనో దెన్ కొన్ని ఫ్యూ నైట్స్ కూర్చొని ఒకవేళ ఈ పిల్లవాడి చెల్లైతే ఏంటి, మళ్ళీ అదే రూమ్కి వెళ్తే ఏంటి, అదే డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే ఏంటి, అదే అపార్ట్మెంట్కి వెళ్తే అని విన్నగానే వి థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అని ఇది ఎప్పుడండి 2020 చాలా మచ్ లేటర్ ఆఫ్ 2023 చేసామండి షూట్ మేము. ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా. దీని వల్లే మిగతా సినిమా అంతా లాగింది అనుకుంటా నేను. లేదు అసలు లేదండి ముందు అది, అసలు ఆ పాట ఎపిసోడే లేదు అసలు. వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇదైతే. నాకు షాక్, వెరీ సర్ప్రైజ్. అసలు ఎప్పుడు లేదు అది రీసెంట్గా అయింది. ఇప్పుడు ఆ షూట్ లో కూడా మీకు అతనితో అవసరం కూడా లేదు, రాహుల్ అనే వ్యక్తితో కూడా ఓల్డ్ షాట్ వేసేసుకున్నారు అంతే, సింపుల్. తను వచ్చాడు షూట్ చేశాడు, కిరీటి షూట్ చేశాడు. ఏ పార్ట్కి వచ్చాడు మళ్ళీ ఒక సీన్ కి? రోహిత్ ఎప్పుడైతే వీడి కూర్చొని ఇలాగా మెల్లి వచ్చినామని ఆయన అంటే బాడీ రిపేర్ అవుతుంది కదా, అది రియల్ షాట్, మేము షూట్ చేసిన షాట్. సో తను మెల్లి పిలిచాం, కిరీటిని పిలిచి 1 day తనతో షూట్ చేసి తను పంపించాం డెడ్ బాడీ లాగా. వెరీ నైస్ యాక్చువల్లీ. అది నిజంగా కూడా బ్రిలియంట్ ఐడియా. చాలా మంది ఎవరికి చెప్పలేదు, ఎవరిదైనా సరే నా ఐడియా మేము అంత కలెక్టివ్ గా అనుకుంటామండి ఐడియా. బట్ వంశీ గారికి డౌట్ వచ్చింది యాక్చువల్గా, ఏదో జరగాలి ఫస్ట్ హాఫ్ లో, ఏదో ఉందా ఫస్ట్ హాఫ్ చెయ్యాలి ఇంకా అని. ఈ ఐడియా రాగానే ఎంత హ్యాపీ అయ్యాను తెలుసా అండి అసలు. వెరీ హ్యాపీ, నాకు రిలీఫ్ వస్తుంది. సూపర్ అండి. అయితే ఖర్చీఫ్లు ఎవరెవరు వేస్తున్నారు ఏంటి సంగతి? కొన్ని కాల్స్ వచ్చినాయి అండి, ఫ్యూ బిగ్ ప్రొడక్షన్ హౌస్. యాక్చువల్లీ మీరు చేస్తున్నప్పుడు వచ్చి ఉండాలి కదా, ఎందుకంటే ఆల్రెడీ ఐ సైన్ సంథింగ్ బిఫోర్ టిల్లు స్క్వేర్ రిలీజ్ అవ్వక ముందే ఏకే ఎంటర్టైన్మెంట్స్తో ఒకటి సైన్ చేశానండి. అది ప్యూర్లీ నేను రాసుకున్న కథ అది. ఒక యాక్టర్ స్టిల్ నేను ఒక నరేషన్ అవ్వాలి, తనకి ఇచ్చిన తర్వాత ఇట్ విల్ గెట్ ఫైనలైజ్డ్. ఇంకో మంత్లో ఎంతలో ఎనీవే ఐఎమ్ అనౌన్సింగ్ దట్. ఆల్రెడీ అన్ని అయిపోతాయండి, మీరేమి దాని గురించి అసలు ఏ యాక్టర్ అనేది ఆలోచించకండి. ఏకే అంటే ఇట్స్ ఎ బిగ్ బ్యానర్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇట్లాంటివి ఎదుగుతున్నారు, రోమ్ కామ్లు,
రెగ్యులర్. అయ్యో ఇది అది కాదండి, ఇది గోప్లీ ఫ్యాంటసీ పెద్ద ఫిల్మ్ అండి ఇది. ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్. వెరీ నైస్. సో అండ్ చాలా బాగా కూర్చుందండి ఆ కథ. అండ్ ఆ స్టోరీకి ఇస్ వాట్ ఈ టిల్లు రాస్తున్న టైంలో వచ్చిన ఐడియాని నేను బిల్డ్ చేశానండి. స్కెడ్యూల్ గ్యాప్ మధ్యలో బిల్ట్ వన్ థింగ్. రాసుకుంటుండాలి. అవును, రాసుకుంటూ ఉండాలి. సో త్రివిక్రమ్ గారి పాట ఏంటి సార్ టిల్లు స్క్వేర్ లో? త్రివిక్రమ్ గారు ఇస్ మోర్ లైక్ ద గైడింగ్ ఫోర్స్ అండి ఫర్ అస్ వెన్ ఎవర్ వీ లూజ్ ట్రాక్. మీకు లూజ్ అయ్యారని మీరు ఎప్పుడు అవుతారు? మీకు మాకు ఎట్ వన్ పాయింట్ ఆఫ్టర్ వీ షార్ట్ సంథింగ్, ఒక 70% ఆఫ్ ద ఫిల్మ్ షూట్ చేసేసిన తర్వాత ఒక ట్రాక్ వర్కౌట్ అవ్వలేదండి మాకు. అంటే అది కరెక్టా కాదా, షూట్ చేసేసాం సరే, రాస్తున్నప్పుడు అనిపించలేదండి, లొకేషన్లోకి వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎడిట్ రూమ్లోకి వచ్చి మళ్ళీ చూసాం, లేదు ఇది కాదు. అప్పుడు త్రివిక్రమ్ గారు వచ్చినప్పుడు త్రివిక్రమ్ గారు చూసి, లేదమ్మా ఇది కాదు, ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయట్లేదు అంటున్నారు, నాకు అనిపించట్లేదు, సో ప్రాబ్లీ దట్ ఈస్ నాట్ థింగ్, కొత్త ఏమైనా ట్రై చేయండి, ఇంకేదైనా వర్కౌట్ చేయండి. క్లైమాక్స్ బాగుంది, ప్రీ క్లైమాక్స్ ఎలాగో నేహ అదంతా పర్ఫెక్ట్గా ఉంది, అప్పుడు అదంతా రాసేసాం, తీసేసాం కూడా నాకు గుర్తులేదు, బట్ దట్ ఈస్ డన్. సో లాస్ట్ మిడ్ సెక్షన్ ఒకటే ఏంటా అని చాలా రోజులు ఫైట్ చేసి ప్రాబ్లీ లాస్ట్ ఇయర్ అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ ఎప్పుడో దాన్ని ఆ పార్ట్ షూట్ చేసాం ప్రాపర్గా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఈ అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు మనం డబ్బు చేసుకోవాలి, ఇమ్మీడియట్గా సైన్ చేసేయాలి, ఇమ్మీడియట్గా ప్రాజెక్టులు చేయాలి, పెద్ద స్టార్ అయిపోవాలనేది ఆతృత లేదా? ఎందుకు ఒక ప్రాజెక్ట్ మీద అలా కూర్చున్నాడు? అదేనండి, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ ఫర్ టిల్లు స్క్వేర్. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ అంత డెడికేటెడ్గా తన డేట్స్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ కూడా నీకు మార్చే పరిస్థితి లేదండి, లుక్ కూడా మార్చే పరిస్థితి లేదండి మీకు, అదే లుక్, ఆ లుక్తో ఇంకెవరన్నా చేస్తారా, అదొక క్లాజ్ మళ్ళా. అండ్ ఓవర్ దట్ అండ్ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ టిల్లు స్క్వేర్. ఇప్పుడు తను ఒకవేళ అంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇంత బాగా రాదండి సినిమా కూడా, బికాజ్ అవదండి, తను హీరోగా వచ్చి చేస్తే అవదండి, తను రైటింగ్లో ఉండాలి, ఈ జర్నీ చెయ్యాలి, ఈ హార్డ్ వర్క్, ఈ కష్టపడాలి, ఇదంతా అందరం కష్టపడాలి, అది అయితేనే అవుతుందండి. దట్ ఈస్ వై హీ డెంట్ కమిట్ టు ఎనీ ప్రాజెక్ట్. అండ్ అయ్యాక కూడా హీస్ నాట్ కమిటింగ్ సో ఈజీలీ అండి. హీ వాంట్స్ టు డూ వాట్ హీ వాంట్స్ టు డూ. ఎగ్జాక్ట్గా హీస్ జస్ట్ డూయింగ్ జాక్ అనే సినిమా చేస్తున్నాడు, విచ్ హీ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ భాస్కర్ గారిది, హీస్ డూయింగ్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ నీరజ గారిది, హీస్ కమిటెడ్ దట్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు 2 సినిమాలు కథ తెలుసు, మంచి సినిమాలు 2, చాలా కథలు విన్న తర్వాత కాంప్రమైజ్ అవ్వట్లేదు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు కూడా నీరజ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నీరజ చెప్పినప్పుడు సిద్ధు ఒప్పుకున్నాడు. ఫస్ట్ నాకు ఎందుకు ఒప్పుకోడు శివ, మనం అంటే నువ్వేం చెప్పావా ఆయన ఒప్పుకున్నాడు అని, అంటే చాలా క్లియర్గా ఆయన కథ నచ్చింది చెప్పినప్పుడు. దట్ ఈస్ ది ఓన్లీ ప్రయారిటీ, దట్ ఈస్ ది ఓన్లీ రిక్వైర్మెంట్ దట్ సిద్ధు హ్యాస్. కథ బాగుందా లేదా, నేను చూసుకోగలుగుతున్నాను లేదా. ఇంకా చాలా పెద్ద ఫిల్మ్స్ వచ్చినాయండి మధ్యలో, హీ డిడ్ంట్ టేక్ అప్ ఎనీ ఆఫ్ దట్, బికాజ్ అది కథ నాకు సెట్ అవ్వదంటే నేను అదే అండి, ఆ అండర్స్టాండింగ్ ఉంటేనే యుల్ బికమ్ బిగ్. ఇప్పుడు రైటర్ టు డైరెక్టర్గా అయితే ఉండే వెసులుబాటు ఉంటుంది, అంటే ఎక్కడ పెన్ను స్టార్ట్ అయిందో అక్కడ విజువల్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక పెన్ను ఇట్లా పెట్టగానే విజువల్ స్టార్ట్ అవుతుంది విత్ హీరోతో. అదే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక దగ్గర, రైటర్ ఒక దగ్గర, ఇంకొక దగ్గర, అంటే ఇవన్నీ కూడా చాలా మిక్సర్ లాగా ఉంటుందేమో అనిపిస్తుంది. లేదండి, మీరు ఫస్ట్ ఫిల్మ్ చూసిన డొనాల్డో కూడా మీకు నచ్చిందన్నారు, రైటర్ ఎవరో చతుర్వేది రాశారు తనకి కదా. సో దాన్ని మనం విజువలైజ్ చేయడం కొత్తగా, అంటే దానికంటే దీనికి వెసులుబాటు ఉంటుందేమో అంటున్నాను. ఇంకొద్దిగా మోర్ ఇంకా మన ఓన్ చేసుకునే విధానంలో కానీ ఉంటుందండి 100%. మీరు అంటే ఎవ్రీథింగ్ ఆ బేసిక్గా ఆ డిఫికల్టీ డిస్కౌంట్ని ఓవర్కమ్ చేసి సినిమా చేయటమే కదా సార్. సమ్టైమ్స్ నాట్ ఎవ్రీ టైమ్ యూ రైట్ ద స్టోరీ, సమ్టైమ్స్ నాట్ ఎవ్రీ టైమ్. నేను ముందు సినిమా అద్భుతం కూడా ప్రశాంత్ స్టోరీ, అది దాని స్క్రీన్ ప్లే మేము చేసుకొని అలా చేస్తాం. ఆ రాస్తున్న ప్రాసెస్లో మీరు ఆ కథతో ప్రేమలో పడుతున్నారు, అసలు మీకు ఐడియాతోనే లవ్లో పడతారు. మీరు లవ్లో పడ్డాక అది మీ బేబీ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఒకసారి మీరు కథతో ప్రేమలో పడ్డారు, అదేదో దాన్ని అదొక పనిలా చేస్తే అది అవదండి. అది దాంతో మీరు ప్రేమలో పడాలి, దాంతో మీరు ఫైట్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఆ స్టోరీకి యూ హ్యావ్ టు క్రియేట్ మసల్, యూ హ్యావ్ టు క్రియేట్ స్కిన్, యూ హ్యావ్ టు క్రియేట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ వాట్ స్టోరీ టు స్క్రీన్ ప్లే చేసుకోలేదు. ఆ జర్నీలో మీరు ఎలాగో దాంతో ప్రేమలో పడతారు, విజువల్ అవుతుంది, ఫామ్ అవుతుంది. అలాగే టిల్లు స్క్వేర్ జరిగింది, అలాగే అద్భుతంగా జరిగింది, అలాగే టిల్లు క్యూబ్ అంటున్నారు, మీరే దర్శకుడా? ఇప్పుడు రైట్ నౌ దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఇన్ మై హెడ్ రైట్ నౌ అండి. బట్ టిల్లు క్యూబ్కి
కథ పరంగా వీల్ హ్యావ్ డిస్కషన్స్ ఆఫ్టర్ వీక్ తర్వాత మళ్ళీ మీరు కళ్యాణ్ శంకర్ లాగా వచ్చి కూర్చుంటారేమో. I'll always be grateful for Tillu Square. So Tillu Cube ki whatever is there, whatever I can do for Tillu Cube, I'll certainly would want to do. అంటే ఖచ్చితంగా నేనైతే చేయట్లేదు డైరెక్షన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇమీడియట్ గా తను జాక్ చేస్తున్నాడు అండ్ ఈస్ డూయింగ్ నీరజ కోనస్ ఫిలిం. నేను ఏకే సినిమాతో చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ అనదర్ సిరీస్. సో అది అయిన తర్వాత ఎందుకంటే తను చేసిన కమిట్మెంట్లు తను కంప్లీట్ చేయాలి. మళ్ళీ టిల్లు అన్నారంటే అందరూ మిగతా ప్రొడ్యూసర్లు ఊరుకోరండి అసలు. ఈ 2 ఏళ్లే ఫస్ట్ సిద్ధుని కూర్చోబెట్టాము. నేను లాస్ట్ ఇయర్ కమిట్ అయ్యాను ఈ ప్రాజెక్ట్కి, అడ్వాన్స్ తీసుకున్నా. వాట్ ఎవర్ ప్రాజెక్ట్ ఐమ్ డూయింగ్ ఫర్దర్, నేను దానికి ఇమీడియట్గా వెళ్ళాలి. ఫైనల్గా మీ పర్సనల్ థింగ్, మీ ఫ్యామిలీ వైఫ్ గురించి, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తారు. షీ వాజ్ యాక్చువల్లీ తన నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వైజాగ్? లేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ మెట్ హర్ ఇన్ మన్ ఆర్కిటెక్చర్ ఆఫీస్. తను కూడా ఆర్కిటెక్టే. బోత్ ఆఫ్ us met and we've been friends since then. What is the company అండి? సింధన్ డిజైన్స్ అని చెప్పేసి there was one company that both of us worked for. So it is like an interior design firm అండి. రోడ్ నెంబర్ 12 లో ఉండేది. సో both of us met there. Okay. అండ్ ఫ్రెండ్స్ లాగా పనిచేస్తుంది. అదంతా నరుడా డోనోడాకి తన కాస్ట్యూమ్స్ చేసింది. దట్స్ ద ఫస్ట్ కొలాబరేషన్ both of us did. ఓకే. అండ్ అంటే అప్పటి నుంచి లవ్ లో ఉన్నట్టే మీరు? లేదండి, అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఉందని అనుకున్నారు చాలా రోజులు. బట్ ఐ వాజ్ సీయింగ్ సంబడి ఎల్స్. తనకు కూడా సంబంధాలు ఏవో చూస్తున్నారు అప్పుడు. సో వీ క్లియర్లీ నో దట్ ఇది అసలు పాసిబిలిటీ లేదు అని మేము ఇద్దరం అనుకున్నాం. ఎప్పుడైతే వెన్ ఐ బ్రోకప్ విత్ ద గర్ల్, ఫ్రెండ్స్ అంతా దే అడ్వైజ్డ్ వై నాట్ అనేసరికి దెన్ వి థాట్ దట్స్ ద వైజ్. మీ బ్రోకప్ స్టోరీ అంతా కూడా మేడం తెలుసు? తనకు తెలుసు అండి. షీ నోస్ ఎవ్రీథింగ్. షీ నోస్ మీ ఎంటైర్లీ. ఏం జరిగింది కరెక్ట్ కదా తెలుసు తనకి. షీ వాజ్ వెరీ క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేకప్ లో. సో షీ న్యూ వాట్ ఐ హావ్ గాన్ త్రూ. సో మోర్ లైక్ తన ఫ్రెండ్ లాగే వచ్చింది నా జీవితంలో టు కన్సోల్ మీ. దెన్ షీ డిడ్. Then we got married and now we have a baby. It's ఇప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళకి తెలిస్తే నీ సక్సెస్ ఇదంతా ఎలా తెలుసండి ఆల్రెడీ. తెలుసా? తెలుసు. ఇంకా టచ్ లోనే ఉన్నారా? టచ్ లో లేరండి. బట్ దే నో, అంతా ఫాలో అవుతుంటారు కదా. దే సీ ద స్టోరీ. అందరికి కామన్ గా తెలిసిన వాళ్ళే తెలుసు. కామన్ వాళ్ళు ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ నో. సో నో హార్డ్ ఫీలింగ్స్ అండి. ఏముంటా అది ఇంకొక థింగ్ ఇన్ లైఫ్. లైక్ సినిమాలో ఉన్నట్టు మీకు అయితే ఒక బ్రేకప్ అయితే ఉందండి. అదే ఇప్పుడు ఒకటి చాలు, బ్రేకప్ ఒకటి చాలు. పెద్దదే ఒకటి ఉంటే చాలండి లైఫ్ లో. అది పెద్దదే. పెద్దదేనండి. ఇట్ ఈస్ అ బిగ్ బ్రేకప్ అండ్ ఇట్ ఈస్ గుడ్. బ్రేకప్స్ అవ్వాలండి. ఇప్పుడు నడ డోన్ కూడా అందుకే అయిందండి. వాట్ యూ లెర్న్ అవుట్ ఆఫ్ దట్ ఇస్ వాట్ సినిమా పరంగా అది, జీవితం పరంగా ఇది, 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్ అంతే. సార్ సూపర్. నాకు మళ్ళీ మాట్లాడదాం మనం. నాట్ సాటిస్ఫైడ్ దిస్ టైప్ ఆఫ్ కన్వర్జేషన్. మాట్లాడదాం. నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ మాట్లాడదాం. వీలైతే నేను మీ సిద్ధుతో కూడా మాట్లాడతాను ఈ సినిమా గురించి, ఎంత మాట్లాడాలో సిద్ధుతో. ఎందుకంటే ద వే హిస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ చిన్న మసీది అంటే ఊహించం మనం. దట్ వాస్ సపోజ్ టు బి హిస్ ఇంట్రడక్షన్ సీన్ అండి. అదే ఇంట్రడక్షన్ సీన్ లో రెగ్యులర్ గా హీరో కంటే స్లో మార్క్స్ లోనే చేస్తాను. నేను ఏం చేస్తాను, మొహం బొగ్గు పూసుకొని వస్తాను నేను అని అన్నాడు సిద్ధు. బెస్ట్ ఐడియా రాలా అని ఓపెన్ అయ్యి వస్తాడు అనమాట. మొహంకి లాగా పూసుకొని. నాకు అసలు ఆ సీన్ లో మీరు రాసిన పంచి డైలాగులు ఎవరు ఏం రాశారో నాకు తెలియదు, కానీ అసలు అంటే ఒక నిజంగా ఎంజాయ్ చేయగలిగే మనసు ఉండాలి. మీరు ఆ రైటింగ్ని అప్రిషియేషన్ చేయగలిగే మనసు ఉండాలి, కానీ థరోలీ ఎంజాయ్ అండి. నాకు పుస్తకం చదువుతున్న ఫీలింగ్ ఉంది, కామిక్ బుక్ చదువుతున్న ఫీలింగ్. అంటే ఆయన ద వే హిస్ ఎక్స్ప్రెషన్. ఇంకా మీరు చూస్తూనే ఉన్నారా, ఫోటోలు పంపిస్తూనే ఉన్నారా, యూట్యూబ్ పీపుల్ ఆర్ రేసిస్ట్ అంటే యూనో ఎంత కావాలి సార్ నాలెడ్జ్ దానికి. మీకు ఒక చూడటానికి వచ్చింది మీరు చూసారు సార్ ఎంత బ్యూటిఫుల్. ఆ ఫోటో చూసి తెల్లగా ఉంది ఎవరి పిల్ల, తెల్లగా ఉంది పిల్ల అంటే యువర్ రేసిస్ట్ అంటాడు. వీడు నల్లగా ఉన్నాడేమోనని వీడు ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడు. అంటే వీడు కూడా తెల్లగా అవుదామని, కానీ వాళ్ళు రేసిస్ట్ అంటాడు. చూసారా, ఇదంతా మీకు మా జీవితాల్లో మాలో ఉన్న క్వశ్చన్లు సార్ ఇవి. ఆ క్వశ్చన్లు డైలాగులు ఎలా తీసుకురావచ్చు అన్న బ్యూటిఫుల్ సార్. సిద్ధుతో ఖచ్చితంగా ఈ ఒక్క పర్టికులర్ సీన్స్ కోసం అయినా పోనీ మీరందరూ కలిసి మాలాంటి వాళ్ళు ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక మాటలు మాట్లాడండి. నిజంగా ఇట్స్ అ ఫైనల్ డిస్కషన్ అబౌట్ ద టిల్లు స్క్వేర్ అని. రియల్లీ థరోలీ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుంది. ఊరి ఇంత ఉందా ఇందులో లాజిక్. ఇప్పుడు నేను రేసిస్ట్ అన్నాను, దాని వెనకాల మీరు వాడు రేసిస్ట్ అంటున్నాడు కానీ వాడి ముఖానికి అది పూసుకొని వాడు వైట్ కావాలనే కదా కావాలనుకుంది. ఈ పాయింట్ నిజంగా నాకు తగ్గలేదు. నేను దాన్ని ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నాను. అంటే
వాట్ ఈస్ టిల్లు స్క్వేర్, టిల్లు ఎలా ఉంటాడు అనేది నాకు తెలుసు కాబట్టి వీడు ఇంతే మారడు, వీడు ఇట్లానే ఉంటాడనే ఒక దానిలో నేను మురళీధర్ గౌడ్తో కూడా మాట్లాడాను సార్. ఈ ఎంజాయ్డ్ లాట్ అవును సార్, ఈస్ గాట్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఈ మూవీలో. ఈ మూవీలో అండ్ చాలా మంచి పర్ఫార్మర్ ఆయన. అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అండ్ అందుకే అంత రాయగలిగాం, ఆయన పర్ఫార్మర్ అవ్వటం వల్లే అంత రాయగలిగాము. అండ్ ప్రతి సీన్ ఆయన ఉంచినంతసేపు థియేటర్లో ఇట్ వాజ్ అ బ్లాస్ట్. అండ్ అండ్ ఐ రియలీ విష్ సో మచ్ ఆఫ్ మురళీధర్ గౌడ్ గారి గురించి నిజంగానే నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన అంత లైఫ్ అంతా అనుభవించేసినాక లాస్ట్ మినిట్లో ఖాళీ కూర్చోకుండా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. నేను చాలా మందికి చెప్తాను, ఈ ఇంక చాలు, ఇది అసలు ఎన్ని లేవు, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, ఎవ్రీ మూమెంట్ అన్నట్టుగా ఉంటుంది. నాకు భలే ఉంటుంది ఆయన యాక్షన్. ఏం యాంటోనీ అనే వాళ్ళందరూ మీ మీద కేసు పెడతారు సార్ అని చెప్పి నేను అంటే నవ్వుతూ ఉంటాడు ఆయన. ఎనివే సార్, మనం మాట్లాడదాం. ఆల్ ది వెరీ బెస్ట్. మంచి మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందింది. నేను సినిమా లవర్ని, సినిమా పాజిటివ్గా ఏదైనా అంటే కనుక 100 గంటల కొద్దీ మీకోసం ఏమైనా మాట్లాడతాను, ఎప్పుడు రమ్మన్నా వస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ మిమ్మల్ని ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమాతో మళ్ళీ రండి, మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ.